సంతోష్ ఘనపాటి వారికి నమస్కారం అండి. మంగళం మహతమ్మ. కానీ అమ్మో! మీ ఇంటర్వ్యూలు చాలా చూసాను. అద్భుతంగా మాట్లాడతారు మీరు. ఈరోజు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయగలిగే గొప్ప అవకాశం నాకొచ్చినందుకు మహద్భాగ్యంగా భావిస్తున్నాను. నేను మీవి కొన్ని చూశానమ్మా. అందులో మీకున్న చరిత్ర తక్కువే ఇంకా. అయ్యయ్యో! మీరు చాలా పెద్ద పెద్ద వాళ్ళని చేశారు. మీకు కూడా అమ్మవారి అనుగ్రహం అలా ఉంది. చాలా చక్కగా ఒక బ్యాలెన్స్డ్‌గా మాట్లాడడం అనేది, ఒక సహనంగా, ఓర్పుగా మాట్లాడడం అనేది మీకే చెల్లింది. చాలా సంతోషం. చాలా సంతోషం. చాలా సంతోషం. అయితే నేను పదే 10 ప్రశ్నలు ఈ ఎపిసోడ్‌లో నేను రాసుకొనొచ్చాను సార్. అంటే మీ వీడియోలు నేను చాలా మీ యూట్యూబ్ ఛానెల్‌లో కూడా నేను కొన్ని చూసాను. హ్మ్. అంటే స్నానం చేసి ఇల్లు ఉడవాలా, ఇల్లు ఉడిచి స్నానం చేయాలా అన్న దాని గురించి కూడా మీరు చాలా వివరణగా చక్కగా చెప్పారు. అవునండి. అది చూసాక నాకు అనిపించింది ఏంటంటే, మన సొసైటీలో ఉన్న చాలా అపోహలు ఏవైతే ఉన్నాయో దాని గురించి మీ ద్వారా డీటెయిల్డ్‌గా చెప్పిస్తే బావుంటుందనే పాయింట్‌లో 10 ప్రశ్నలు మీ అందరికీ ఏవైతే ఉన్నాయో అవన్నీ నోట్ చేసుకున్నాను. సో, ముందుగా ఉపనయనం అనేది ఓన్లీ అపర కర్మల కోసం మాత్రమేనా అనంటే మీరేం చెప్తారండి? బావుందండి. చాలా మంచి ప్రశ్న వేశారు. ఉపనయనం అనే పదానికి నిఘంటువులు, మన ప్రాచీన సంస్కృత నిఘంటువులు చెప్పే అర్థం ఏమిటంటే, అధ్యయనార్థం ఆచార్యస్య ఉపసమీపే నీయతే ఇతి అస్య కర్మణ అని ఒక పెద్ద వ్యుత్పత్తి ఉంటుంది దానికి. చదువుకోవడం కోసం గురువు వద్దకు చేర్చడము అనేది ఉపనయనంతో ప్రారంభమవుతుంది. అంటే స్కూల్లో చేర్చడం వంటిది. ఉపనయనం లేకుండా మనకు ప్రాచీన కాలంలో వేద విద్య బోధించరు కదండి. కరెక్ట్. నేటి రోజుల్లో కూడా బోధించరు. కానీ లౌకిక విద్యలు నేర్పించేస్తూ ఉంటారు. మామూలు స్కూలుకి పంపించడం అది. కానీ ఇప్పటికీ కూడా మీరు సాంప్రదాయ కుటుంబాల్లో చూడండి, ఉపనయనం 7వ ఏట చేస్తారు. గర్భాష్టమం అంటారు. గర్భాష్టమం అంటే గర్భంలో పడినప్పటి నుండి 8వ ఏట అని అర్థం. అంటే గర్భంలో పడ్డప్పటి నుండే లెక్క వేసుకుంటారు. ఆ లెక్క తెలుస్తుందండి అలాగా? అంతేనండి. ఇప్పుడు 9వ నెల పుడతాడు అబ్బాయి. ఆ 9 నెలలు లెక్క వేసేస్తారు. వేసేసి 9 నెలలను మనం 7 సంవత్సరాలకు మనం కలుపుకున్నప్పుడు గర్భాష్టమం అవుతుంది. గర్భంలో పడ్డప్పటి నుండి 8వ ఏట ఉపనయనం చేయాలి అని. అంటే అక్కడ ఉద్దేశం ఏమిటి? 7వ ఏట అంటే జన్మతః 7వ ఏట ఉపనయనం చేయాలి. జన్మతః 7వ ఏట అభ్యాసం, అధ్యయనం, స్టడీ ఇది ప్రారంభించాలి అని అర్థం. దీనికోసం చేసేది ఉపనయనం అండి. గురువు వద్దకు తీసుకెళ్ళడం, గురువు వద్దకు తీసుకెళ్ళి మనం విద్యాలయంలో పాఠశాలలో చేర్పించాలి అని అంటే కనుక ఉపనయనం అనే కర్మ జరిగి ఉండాలి. సంస్కారం అంటారండి దీన్ని. షోడశ సంస్కారాల్లో ఉపనయనం ఒకటి. సంస్కారం అంటే ఏమిటండి? రిఫైన్డ్ ఆయిల్ అంటూ ఉంటారు మన వాళ్ళు. అంటే ఏమిటంటే సంస్కరించబడిన నూనె. ఆ విధంగా సంస్కారము అని అంటే రిఫైన్ చేయుట, మనిషిని సంస్కరించడం అంటే కనుక బాగు చేయుట. ఉదాహరణకు ఇల్లు తొడవడం అన్నారు మీరు ఇందాక. ఇల్లు తొడవడాన్ని గృహ సంస్కారం అంటాం మనం. ఆ విధంగా మనిషికి చేసేటటువంటి అనేక సంస్కారాల్లో ఉపనయనం ఒకటి. అధ్యయనానికి ముందు చేయాలి. ఉపనయనం చేసిన తరువాత అధ్యయనం ప్రారంభించాలి. పూర్వకాలంలో రాముడైనా, కృష్ణుడైనా, మహర్షులైనా ఎవరైనా కూడా సముచిత వయస్సులో, మన వేదాల్లో చెప్పబడినటువంటి వయస్సులో ఉపనయనం చేసి చక్కగా గురువు వద్ద విద్యాభ్యాసంలో పెట్టేవారండి. నేటి రోజుల్లోనండి 2 కారణాలతో ఉపనయనాలు చేస్తున్నారు. మొట్టమొదటిది, రేపు పెళ్ళనగా ఈరోజు ఉపనయనం. ఎంత దారుణమో చూడండి. అంటే పెళ్లి కోసం ఉపనయనం అయిపోయింది. ఇంకొకటి, పాపం దురదృష్టవశాత్తు తల్లో తండ్రో చిన్న వయసులోనో లేకపోతే కొంత పెద్ద వయసులోనో వాళ్ళు ఉపనయనం చేయక కాలం చేశారనుకోండి, ఆ ముందు వీళ్ళు ఏదో ఉపనయనం చేసి కర్మ చేయించడం. ఈ విధంగా ఏ విధంగా అయితే మన సంస్కృతిలో భగవద్గీత అనేది చావు ఇంట్లోనే చదువుతారు, చావు ఇంట్లోనే వింటారు అని అలవాటైపోయిందో, ఉపనయనం కూడా దురదృష్టవశాత్తు అలా అయిపోయిందండి. చాలా తప్పు. మీరు వేదమే నేర్పించక్కర్లేదు. వేదం నేర్పిస్తేనే కదండి మా వాడికి మేము ఉపనయనం చేయాలి. మేమేమీ వేదం నేర్పించటం లేదే, మా వాడిని ఇంజనీర్ చేద్దాం అనుకుంటున్నాం, డాక్టర్ చేద్దాం అనుకుంటున్నాం అంటే చేయండి. కానీ ఉపనయనం ద్వారా మీరు అబ్బాయి ఎంత
మీ అబ్బాయి ఎంత గొప్పగా తయారవుతాడు అని అంటే కనుక ఉపనయనం చేసిన తర్వాత చెవులు కుట్టిస్తారు ఉపనయనంలో భాగంగా. ఈ చెవులు కుట్టించడం అనేది చెవుల్లో ఉండేటటువంటి ఒక నాడి, అది మెదడుకు సంబంధించినది ఉంటుందండి. దానివల్ల మెదడు శక్తి పెరుగుతుంది. బాగా మెదడు శక్తి ఉన్నవాళ్ళు అనుకోండి, కొంతమందికి బాగా మంచి బ్రెయిన్, వాడి బ్రెయిన్ సూపర్ రా అంటుంటారు. అలాంటి వాళ్లకు ఈ చెవులకు పెట్టుకునేటటువంటి పోగులు అనేవి విచక్షణనిస్తాయి. చాలా మందికి మేధాశక్తి ఉంటుంది, ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు. రావణాసురుడితో అదే సమస్య. రావణాసురుడు అపార మేధావి, విచక్షణ వివేకము లేవు. ఏది ఎక్కడ ఉపయోగించుకోవాలో తెలియదు. టెక్నాలజీని ఉగ్రవాదులు వాడతారు, శాస్త్రవేత్తలు వాడతారు. ఇద్దరికీ కూడా ఆ మేధాశక్తి ఉంటుంది. కానీ దేనిని మనం మంచికి వాడుతున్నామో, దేనిని దేనికి వాడాలి అనేది విచక్షణ అంటారు అన్నమాట. ఆ విధంగా ఉపనయనంలో చెవులు కుట్టించడం వల్ల విచక్షణ వస్తుంది, మేధాశక్తి పెరుగుతుంది, చాలా అద్భుతమైనటువంటి మార్పులు వస్తాయి వటువులో. అంటే వటువు అని అంటే అబ్బాయిలో వస్తాయి. అంతేకాదండి, ఉపనయనంలో పాలాశ కర్మ అని ఒకటి చేస్తారు. పాలాశ దండం అని ఇస్తారు. అసలు మామూలుగా పాలాశం అంటే మోదుగ, పలాశ వృక్షము అంటే మోదుగ చెట్టు అండి. మోదుగ చెట్టును తెలంగాణ ప్రాంతంలో గోగి చెట్టు అంటారట. ఎర్రటి పువ్వులు వస్తాయి, చాలా అందంగా ఉంటుందండి. ఆ మోదుగ చెట్టుకు ఋగ్వేదంలో బ్రహ్మవృక్షము అని పేరు. బ్రహ్మవృక్ష పలాశత్వం శ్రద్ధా మే ఏధాంచ దేహి మే వృక్షాధిప నమస్తేస్తు అత్రత్వం సన్నిధౌ భవ అని ఉంటుందండి. పలాశ వృక్షాన్ని, మోదుగ చెట్టును ఓ బ్రహ్మవృక్షమా అని సంబోధన ఋగ్వేదంలో ఉంటుంది. త్వం నువ్వు బ్రహ్మవృక్షానివి, శ్రద్ధను మరియు మేధను నాకు ప్రసాదించు అని ప్రార్థించే మేధాసూక్తం ఇది. ఆ విధంగా మోదుగ చెట్టు మనకు మేధాశక్తిని అందిస్తుందండి. బ్రహ్మవృక్షము అని చెప్పబడింది. మేధయైనా శ్రద్ధయైనా బ్రెయిన్ మీద, మెదడు మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి చక్కగా అక్కడ మనకేం చెబుతూ ఉన్నారు, ఉపనయనంలో పాలాశదండము అనేది ఇస్తారు. పాలాశదండాన్ని ధరిస్తాడు, పచ్చటి ఆకులతో ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది. అలాగే దర్భ త్రాడు ఒకటి కడతారు, పంచశిఖలు అని చెప్పేసి పెడతారండి. ఏది కూడా మన వాళ్ళు ఉత్తినే చేయరండి. సనాతన ధర్మంలో మూఢనమ్మకానికి స్థానం లేదు, దృష్టిలో పెట్టుకోవాలి. మాతృభిక్ష అని గొప్ప కార్యక్రమం ఉంటుంది. అవును, భిక్ష. మాతృభిక్ష, తల్లి భిక్ష వేస్తుంది మొట్టమొదట. పురాతన కాలంలో మనకి ఎలా ఉండేదంటే, ఉపనయనం చేసిన తర్వాత గురుకులంలో చేర్పించేయాలి. గురుకులంలో విద్యార్థి ఎలా చదువుకోవాలంటే, వాడికి అక్కడ చక్కగా ఒక వంటశాల, కార్పొరేట్ స్టైల్లో వంట వాళ్ళు, మెను ఇవే ఉండవండి. ఏ రోజుకు ఆ రోజు ఈ విద్యార్థి ఊరంతా కూడా గురువు ఆజ్ఞతో భిక్ష చేసి, భిక్షాటన చేసి తెచ్చుకుంటాడు ఆహారం. ఆ ఆహారాన్ని గురువుకు సమర్పిస్తాడు. గురువు భార్య కొంత తీసుకున్న తరువాత చక్కగా విద్యార్థులందరికీ కూడా వాళ్ళు ఆ యొక్క ఆహారాన్ని పెడతారన్నమాట. ఆ విధంగా భిక్షాటన ద్వారా విద్యార్థులు చదువుకునేవారు. ఇది అందరూ చేసేవారు. ఇది కేవలం ఏదో పేద విద్యార్థులు వాళ్ళు వీళ్ళని కాదు. మహారాజుల పిల్లల్ని ఒకవేళ గురుకులంలో చేర్చినా ఇదే విధానం, ప్రోటోకాల్ ఇదే. వాళ్ళు భిక్షాటన ద్వారానే వాళ్ళు చక్కగా వెళ్ళి ఆహారాన్ని సంపాదించుకోవాలి, దాంతోనే తినాలి. ఇది ఎందుకు అని అంటే కనుక ఆహారం యొక్క కష్టం వాడికి అర్థమవుతుంది. ఆహార ఉత్పత్తి ఎంత కష్టమో వాడికి తెలుస్తుంది. నీ ఆహారాన్ని నువ్వు సంపాదించుకోవడము అని అంటే బాధ్యత వస్తుంది అన్నమాట. శుభ్రంగా వాడికి పంచభక్ష ప్రమాణాలు వండి పెట్టేస్తే విలువ తెలియదు, రుచి మరిగిపోతాడండి. విద్యార్థికి ఉండవలసిన కొన్ని లక్షణాల్లో అటండి, ఆకలి ఉండొచ్చు కానీ రుచి జ్ఞానం ఉండకూడదు. అంటే ఇది బాగుంది, ఇది బాగులేదు, ఇది ఉప్పగా ఉంది, ఇదే అస్సలు విద్యార్థి దశలో ఉండకూడదని శాస్త్రం చెబుతుంది. అలాగే నిద్ర, వాడికి నేను పగలు నిద్రపోవడం మన ప్రాచీన సాంప్రదాయంలో విద్యార్థులకు నిషేధం. పగటిపూట అస్సలు నిద్రపోకూడదు, దోషం అది. అది ఉపనయనంలోనే చెబుతారండి. దివామా స్వాప్సీ అని ఆదేశం వస్తుంది. గురువు చెబుతాడు ఉపనయనం చేసినప్పుడు విద్యార్థి ధర్మాలు బోధిస్తూ ఏమి చేయకూడదో చెబుతారు.
అందులో పగలు నిద్రపోకూడదు అనేది ముఖ్యమైనది. అద్భుతం. ఓహో. అది మనకి మంత్రోక్తంగా ఉంటుందండి. దివా మా స్వాప్సీహి అని ఉంటుంది. ఐ థింక్ ఇప్పుడు పెళ్లిళ్ళలో ఎలా అయితే ఆ మంత్రానికి దాని అచ్చమైన వాడుక భాషలో అర్థాలు చెప్తున్నారో, ఉపనయనానికి కూడా ఐ థింక్ ఆ మంత్రానికి అర్థం చెప్పడం చాలా అవసరమేమో. చాలా అవసరం అండి. నేను చేయించేవి చెబుతున్నానండి. నేను చేయించే ఉపనయనాల్లో స్పష్టంగా వాళ్లకు వినే ఉద్దేశం ఉంటే నేను తప్పకుండా చెబుతున్నానండి. సాధారణంగా అలాంటి ఉపనయనాలకే నేను వెళతాను. మనకేమి ఏదో ఉపనయనం చేయించేసి పెళ్లి చేయించేసి డబ్బు సంపాదించుకోవాలని లేదు. భగవంతుని అనుగ్రహంతో మనం బాగానే ఉన్నాము. ఎవరైతే సాంప్రదాయబద్ధంగా చేయించుకుంటారో వాళ్ళకు నేను చేయిస్తాను. మనం ఎంతసేపు చేయిస్తే అంతసేపు చేయించుకోవాలి, తొందర పెట్టకూడదు, అయిపోవాలనకూడదు. అది చేయించే వాళ్ళు వేరే ఉంటారు, చేయించుకోవాలి. అందువల్ల ఈ నియమ నిబంధనలన్నీ ఉపనయనంలో చెబుతారండి. నిల్చుని మంచినీళ్ళు తాగకూడదు, ఈ నియమం ఉంటుంది. నిల్చుని మూత్ర విసర్జన చేయకూడదు. మీరు ఒకసారి గూగుల్లోని మీరు చూశారనుకోండి, చెక్ చేశారనుకోండి, నిల్చుని మంచినీళ్లు త్రాగడం వల్ల కలిగేటటువంటి దుష్ప్రయోజనాలు అని మీరు ఇంగ్లీష్లో కొడితే మీకు వచ్చేస్తాయి. సైన్స్ కూడా ఆధునికంగా ప్రూవ్ చేసిందండి. నించుని మంచినీళ్లు త్రాగితే ఎవరికైనా కూడా దోషం. అది నేరుగా మూత్రపిండాలకు నీరు చేరడం వల్ల ఏదో ఒక ఇబ్బంది కలుగుతుంది అని నేను తాజాగా కూడా అనేక వార్తల్లో చదవడం. కూర్చుని తాగడం అనేది, కూర్చునే మంచినీరు త్రాగాలి అని ఎవరైనా సరేనండి. ముఖ్యంగా విద్యార్థులకు, మగపిల్లలకు ఇది ఎక్కువగా చెప్పారండి. కానీ మీకు విషయం ఇక్కడ గుర్తు చేసుకోవాలి మనం. ఎవరైనా అంటే ఇది మూఢనమ్మకంగా నేను మాట్లాడటం లేదు, జస్ట్ కూర్చుని మంచినీళ్ళు తాగడం అనేది ఒక విషయం గుర్తొచ్చింది బాగా చెప్తున్నాను. ఎవరైనా బయటికి వెళ్ళేటప్పుడు తుమ్మినా ఏదైనా చేస్తే ఒక సెకండ్ కూర్చుని 2 మంచినీళ్ళు తాగి వెళ్ళరా అంటారు. అవునండి, నుంచుని తాగరా అని చెప్పలేదు. అద్భుతమైనటువంటి ఉపమానాన్ని మీరు తీసుకొచ్చారు. అంతేనండి, అంటే కూర్చుని త్రాగు అని చెబుతారండి. అది మనకి అలవాట్లో వచ్చేసింది. కానీ తాజాగా దాన్ని 2 త్రాగడము, విసర్జించడము, ఈ 2 కూర్చునే చేయాలి అనేది శాస్త్ర వాక్యం అండి. ఇవి 2 నువ్వు చేయకు అని ఉపనయనంలో బోధిస్తారు. అలాగే నువ్వు భిక్షాటనతోనే జీవించు అని కూడా చెబుతారండి. అది సరే, అది నేటి రోజుల్లో సాధ్యపడటం లేదు. కానీ వేద పాఠశాలల్లో అలాగే ఉంటుందండి. వేద పాఠశాలలో పంచభక్ష ప్రవాణాలు ఇప్పుడు పెట్టరండి, ఆశ్రమ భోజనమే పెడతారు. ఎందుకంటే వాళ్లకు రుచుల మీద వ్యామోహం వెళ్ళకూడదు. నేను ఇందాక చెప్పాను చూసారా, రుచి, నిద్ర. మూడవది దేహ సౌందర్యం మీద కూడా వాళ్లకు వ్యామోహం ఉండకూడదు విద్యార్థి దశలో. అందుకే మీరు చూసుకుంటే పెళ్లిలో స్నాతకం అని చేస్తారండి. స్నాతకంలో మొట్టమొదటిగా వాడికి అలంకారం వస్తుంది. అప్పటిదాకా అసలు అలంకారం ఉండదండి అబ్బాయికి. అసలు ఎంత గొప్ప విషయం అండి నిజంగాను. చదువుకునే వయసులోనే ఈ అందం అంటూ పరిగెడితే ఇంకంతేనండి. ఎవరిని ఇంప్రెస్ చేయాలి, ఎవరికి అందంగా అసలు అర్థం చూసుకోవడం దోషం అన్నారు. ఎందుకంటే ఇవన్నీ అందం సంబంధమైనవండి. అద్భుతం. అర్థం చూసుకోరు బ్రహ్మచారులు, శిష్టుల ఇళ్లలో ఎప్పటికీ కూడా అర్థం చూసుకోవడం అనేది వాళ్ళకు నిషేధం. పిల్లవాడు అర్థం చూస్తే పెద్దవాళ్ళు తిడతారండి. ఏరా నీకు అందం మీద, సౌందర్యం మీద మోజు వస్తుందా అంటారు. ఆ విధంగా పూర్తిగా దేహ సౌందర్యానికి దూరంగా ఉండాలి. స్నాతకంలో వస్తుందండి. అదే అంటున్నాను, ఫస్ట్ టైం చక్కగా అంత రెడీ అవ్వడం అనేది అదొక అపురూపం ఉంటుంది, చాలా అపురూపం. అందుకే దాన్ని వేడుకగా చేస్తారు. స్నాతకంలో అద్దం వస్తుంది, కళ్ళకు కాటుక, బొట్టు, గంధం, సుగంధ ద్రవ్యాలు. కానీ ఇప్పుడు దురదృష్టం అండి, కలియుగంలో ఎలా అయిపోయిందో చెప్పంటారా? పెళ్ళైన వాడు సెంటు కొట్టుకుంటే నీకెందుకు రా సెంటు అంటున్నారు. పెళ్లి కానివాడు, వాడికంటే పెళ్లి కాలేదు కాబట్టి వాడు ఎవరన్నా ఇంప్రెస్ చేయాలి, నీకెందుకు సెంటు అంటే అయిపోయింది మొత్తం. అంతేనా? కలియుగ లక్షణాల్లో 1 3 అవుతుంది, 3 1 అవుతుంది అంటారు. అదే విధంగానండి, ఈ విధంగా ఇది చేయాల్సింది ఇదైపోయి ఇది చేయాల్సింది ఇది అవడం అండి. బ్రహ్మచారి, సన్యాసి, అలాగే పూర్వ సువాసినులకు చాలా నియమాలు సమానంగా ఉంటాయి. అందులో సుగంధ ద్రవ్యాలు ఒకటి. సుగంధ ద్రవ్యాలు బ్రహ్మచారి విద్యార్థి దశలో వాడకూడదు అసలు. నేను మా ఇంట్లో పిల్లలకి అదే చెప్తానండి. స్కూళ్ళకి, కాలేజ్కి వెళ్తే మీకెందుకు ఆ లిప్స్టిక్లు, ఆ హెయిర్ కలర్లు ఎందుకు, రకరకాల హెయిర్ స్టైర్లు ఎందుకు, చదువుకునేటప్పుడు వెళ్ళేప్పుడు ఒక కొబ్బరి నూనె రాసుకుపోకండి, 4 అల్లికలు అయితే వేసుకుని జుట్టు విరబోసుకుని వెళ్ళకుండా అల్లికలు వేసుకుని చక్కగా బొట్టు పెట్టుకుని మేము కాటిగా అనేవాళ్ళం, మీరు కాజల్ అంటున్నారు. ఇప్పుడు లిప్స్టిక్లు అవి అక్కర్లేదమ్మా చదువుకునే పిల్లలకి. సరే ఒక ఫంక్షన్కి వెడుతున్నాం, ఇప్పుడు రెడీ అయ్యి వెళ్ళాలంటే అది వేరు.
కానీ రోజు చదువుకునే స్కూల్కో మీరు కాలేజ్కో లిప్స్టిక్ ఎందుకు? ప్రస్తావన చేశారు కాబట్టి నేను ఒక మాట చెబుతాను. తప్పకుండా అండి. పూర్వకాలంలో తాంబూలం అని ఉండేదండి, అంటే అవును, అవును, ఇప్పటికీ ఉంది. అవును, తాంబూలం మీరు పల్లెటూళ్ళలో చూస్తే బామ్మలు ఆ, తాంబూలం వేసుకుంటారు. అవును, అవును, తాంబూలం పూర్తిగా నమిలిన తర్వాత వాళ్ళ నోరు చూడండి ఒకసారి అవును. మీరు. ఎర్రగా పండు. ఎర్రగా ఉంటుంది, వాళ్ళ పెదవులు కూడా ఎర్రగా ఉంటాయి. అవును, అవును. తాంబూలం వల్ల వాళ్ళ పెదవులు నోరు ఎర్రబడతాయి. ఉమ్, ఈ తాంబూలాన్ని పెళ్లి కాని వాళ్లకు నిషేధం అన్నారు. ఆ, ఎందుకంటే తాంబూలం కూడా మీకు భోగాల్లో ఒకటి, ఒకటి. అంటే భోగాలు అని అంటే కరెక్ట్, లగ్జరీస్ లో ఒకటి కరెక్ట్, అన్నమాట. కరెక్ట్. ఆ రకంగా మనం చూసినప్పుడు లిప్స్టిక్ అనేది పెళ్లి కాని అమ్మాయిలకు వర్తించదండి. ఉమ్, అది కూడా దోషమే. మనం చెప్పామనుకోండి, అవును. ఇది వేరే లోకం రకంగా పెడుతుంది. అది వేరే రకంగా అవును. వెళుతుంది అన్నమాట అండి. అవును. ఉపనయనం గురించి మనం చెప్పాలి అని అంటే ఈ విధంగా ఉంటుందండి. ఉమ్, దురదృష్టవశాత్తు భ్రష్టు పడుతూ రేపు పెళ్ళంటే ఈ రోజు ఉపనయనం, 24 ఏళ్ల వాడు అప్పటిదాకా గాయత్రి జపం చేసి ఉండడు. ఏమండి, వాడికి ఏమాత్రము కూడా ముఖంలో కళ ఉండదు. వాడికి ఉపనయనం చేస్తే అసలు వాడిని వటువుగా చూడడానికి నవ్వుతారండి. అవును. అదే మీరు 8 ఏళ్ల పిల్లవాడిని ఉపనయనం చేయండి, ఎంత రాయల్ ఫ్యామిలీ అయినా కూడా పంచశిఖలు ఇష్టపడి పెట్టించుకుంటారండి. నేను చాలా మందిని చూశాను, 5 శిఖలు పెడతారు, బొట్టు, గుండు, దండం. అవన్నీ చూసినప్పుడు అండి ఆ వటువు చాలా ముద్దుగా బాలబ్రహ్మచారి, బాలబ్రహ్మదేవుడు అని చెప్పేసి బామ్మలు, తల్లి అందరూ ముద్దాడతారండి. మరి ఇంకా 24 ఏళ్ళు 25 ఏళ్ళు వచ్చిన తర్వాత రేపు పెళ్ళనగా పెళ్లి కోసం ఇవాళ నువ్వు ఉపనయనం లాంఛనప్రాయంగా చేసుకుంటున్నావు అని అంటే ఉపనయనం యొక్క గొప్పదనం నీకు తెలియదు. ఎలాగో పాపం పిల్లలకి తెలియదండి, తల్లిదండ్రులకు తెలియనటువంటి పరిస్థితి. మా వాళ్ళలో చాలామంది ఉన్నారండి, ఇప్పటిదాకా ఉపనయనం చేయలేదు, అడిగితే పెళ్లికి ముందు చేస్తూ ఉంటారు. ఇంకా పెళ్లికి ముందు చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే అంటే పెళ్లి కోసం చేసుకుంటున్నారు వాడు. కానీ అండి వాళ్ళు ఎంత అవకాశం ఉండి కూడా ఉపయోగించుకోవటం లేదంటే, ఉదాహరణకు మీకు చాలా ఆకలిగా ఉందండి, చాలా ఆకలిగా ఉంటే పక్క గదిలో ఒక ఆయన ఏం చేశాడంటే, లేదా మీ అమ్మగారు ఏం చేశారంటే వేడివేడిగా పంచభక్ష ప్రమాణాలు వడ్డించి పెట్టారు. మీకు అక్కడ ఉన్న విషయం మీకు తెలియదు, కానీ అక్కడ సిద్ధంగా ఉంది. మీకు ఇక్కడ ఆకలితో మీరు అలమటిస్తూ ఉన్నారు. ఏమిటి, ఎక్కడి నుంచి మనం ఆహారాన్ని పొందుదాము, ఎక్కడి నుంచి తెప్పించుకుందాం, లేకపోతే ఎవరిని అడుగుదాం, లేకపోతే వంట ఆవిడ్ని వంట చేసి పెట్టమ్మా అందామా, నేనే వెళ్ళి వంట చేసుకోవాలా అని చెప్పేసి మీరు తెగ బాధపడిపోతూ ఉంటారు. మీరు నానా కష్టాలు పడి ఏదో మీరు తిన్న తర్వాత అక్కడ మీకు మీ అమ్మగారు సిద్ధంగా అన్నం వండి పెట్టింది వేడివేడిగా అని అంటే మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి? ఏమిటి, నేను ఎంత ఫూల్నా, నేను లోపల ఉండి కూడా ఒక్కసారి అలా గదిలోకి వెళ్ళి అమ్మని అడగలేదే అని మీకు అనిపిస్తుంది. అదే విధంగానండి ఉపనయనంలో చెప్పేటటువంటి బ్రహ్మోపదేశం, గాయత్రి మంత్రం సుస్వరంగా తప్పులు లేకుండా గురుముఖత ఉపదేశం తీసుకుని అక్షర తప్పులు స్వర తప్పులు లేకుండా రోజు గాయత్రి జపం చేసుకుంటే ఏ చదువైనా చదవనివ్వండి, డాక్టరే చదువుతాడో, పోలీసే అవుతాడో, ఇంకోటి అవుతాడో, ఆ గాయత్రి మంత్ర శక్తి మెదడును ఎంత ఉత్తేజపరుస్తుందంటేనండి అది మాటల్లో చెప్పేది కాదండి, అనుభవంతో తెలుస్తుంది. మాకు అనుభవం కాబట్టి అంత గొప్పది అని చెప్పగలుగుతున్నామండి. చాలామంది ఉద్యోగస్తులు ఉపనయనం అయినటువంటి వాళ్ళు సమయం లేదంటారు, చాలా తప్పుడు మాట అండి. గాయత్రి మంత్రం తెలిసి సమయం లేదని భోజనం చేయడం మానేస్తున్నావా, సమయం లేదని స్నానం చేయడం మానేస్తున్నావా, సమయం లేదని గాయత్రి, ఎవరిని మోసం చేసుకుంటున్నావు నువ్వు, ఎవరిని మోసం చేస్తున్నావు నువ్వు, నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. అంతటి గొప్ప గాయత్రి మంత్రం అనేది సిద్ధాన్నం, సిద్ధంగా వండి పెట్టినటువంటి, వండి వడ్డించినటువంటి అన్నం. అలాంటి గాయత్రి మంత్రాన్ని పొందడానికి ఒక అంగం ఉపనయనం, వేద విద్యకు అంగం ఒక ఉపనయనం. అలాంటి ఉపనయనాన్ని మీరు చెప్పినట్లుగా అపర కర్మకో వివాహ కర్మకో పరిమితం చేసి అపహాస్యం చేసి అజ్ఞానంతో వీళ్ళు ఒక మణిని వీళ్ళు కోల్పోతున్నట్లు, ఒక బంగారాన్ని వీళ్ళు కోల్పోతున్నట్లు. నిజం, నిజం. ఇందాక మీరు చెప్పినట్టు ఏడో సంవత్సరం కాకపోతే తర్వాత ఎప్పుడు చేసినా ఒకటే అనేది కూడా ఉంది సార్. దీన్ని ఎలా అంటే కొంత అవకాశం ఇచ్చారండి. గర్భాష్టమం అన్నాను ఇందాక, అంటే 7 తర్వాత మళ్ళీ బేసి సంఖ్యలో చేస్తారు. 9, 11, 16 వరకు అవకాశం ఉందండి. 16 ఏళ్ల వరకు రకరకాల కారణాలతో ఉపనయనం చేయడానికి అవకాశం ఇచ్చారు.
16 ఏళ్ళు దాటితే ఇంకెప్పుడు చేసినా ఒకటే అని అందరూ చెప్పడం. అలాగని మానేయండి, 16 ఏళ్ళు దాటే కదా ఇంక మీరు పెళ్లిలో చేసుకోండి నేను చెప్పనండి. చెప్పలేమండి. ఇప్పుడు ఒక విధానం అలవాటు అవుతుంది. అంతే కదండి, 16 ఏళ్ళు దాటినా కూడా 17 ఏటో 18 ఏటో చేయాలనిపిస్తే చెయ్యండి. అప్పుడైనా వాడు ఏమైనా బాగుపడతాడేమో ఎవరికి తెలుసు. అదే కదండి. ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది గాయత్రి మంత్రం. నేటి విద్యా విధానంలో లేనిదే ఆత్మస్థైర్యం కదండి. లేకపోతే ఎంత చదువు చదివిదో అంతే ఫెయిల్ కదా. అయిపోయానని చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు. మీరు గాయత్రి మంత్రం అండి ఏదో సూర్యుడు అనుకుంటారు కొంతమంది, కొంతమంది ఏమో 5 ముఖాలున్న గాయత్రి మాతది అనుకుంటారు, కొంతమంది మరొక దేవత అనుకుంటారు. గాయత్రి మంత్రానికి అధిష్టాన దేవత ఆత్మ అన్నారు. ఓ, అంటే సవిత అని అన్నారు. సవిత అంటే సూర్యార్థము, సూర్య అంటే ఆత్మనే. మళ్ళీ మనలో ఉన్నటువంటి ఆత్మను ఉత్తేజపరిచేది గాయత్రి మంత్రం అండి. అద్భుతం. రోజు గాయత్రి మంత్ర జపం చేసేటటువంటి వాడు, నేను మళ్ళీ చెబుతున్నాను, సుస్వరంగా సుస్పష్టంగా చేసేటటువంటి వాడు పదే చేయండి. రోజుకి 10 సార్లు, 28 సార్లు, 54, 108 మీ అవకాశాన్ని బట్టి చేయండి. వచ్చేటటువంటి శక్తి మాత్రం సామాన్యంగా ఉండదండి. చాలా అద్భుతంగా ఆత్మ ఉద్ధరింపబడుతుంది. ఉద్ధరేదాత్మనాత్మానం మన భగవద్గీతలో చెప్పినట్లుగా ఆత్మను ఆత్మ చేత ఉద్ధరింపజేసుకోవాలంటే మనల్ని మనమే ఉద్ధరించుకోవాలని. ఎవడో వస్తాడని ఏదో చేస్తాడని ఎదురు చూసి మోసపోకమా అన్నట్లుగా గాయత్రి మంత్రం అనేది మన ఆత్మను చైతన్యపరిచేది, మన మనస్సును చైతన్యపరిచేది, మన మెదడును చైతన్యపరిచేది. అలాంటి గాయత్రి మంత్రం చెప్పాలంటే అర్హత ఉపనయనం. ఉపనయనంలో మీకు మేధా సంబంధమైనవి చాలా వస్తాయి. నేను ఇందాక మీకు కొన్నే చెప్పాను. పాణిగ్రహణం అనేది ఉపనయనంలో కనిపిస్తుందండి. ఓ, పాణిగ్రహణం ఆచార్యుడు ఉందా? శిష్యుడి చేతిని పట్టుకుంటాడు. ఓకే ఓకే. ఇది చాలా మందికి తెలియదండి. పాణిగ్రహణం నాకు తెలిసి 2 సందర్భాల్లో ఉంటుంది. పెళ్లిలో కూడా ఉంటుంది. ఒకటి పెళ్లి, అవును, అంటే ఒకటి పెళ్లి, ఒకటి ఉపనయనం, ఉపనయనం, రెండోది 2 పెళ్లి. అదే. అందుకే సగం పెళ్లి అంటారేమో. అంతే కదండి, అంటే ఆ మాట ఉపనయనాన్ని. అంటారు అదే, అన్నమాట. అదే, అంటే అదే. అంత తంతు ఉంటుంది. అవును అవును. ఇప్పుడు ఉపనయనంలో చేసేటటువంటి పాణిగ్రహణం ఉంది చూసారా, సవితాతే హస్తమగ్రభీత మొదలైన మంత్రాలు కొన్ని చెబుతారన్నమాట అండి. చెప్పి ఆ యొక్క చేతిని పట్టుకోవడం ఏదైతే ఉందో, అంటే పెళ్లిలో పట్టుకునేటటువంటిది ఒక సందర్భం చెప్పాను చూసారా, అక్కడేమో భార్యను భర్త పట్టుకుంటాడు, భర్తను భార్య పట్టుకుంటుంది. తద్వారా ఒకరిని ఒకరు ఉద్ధరించుకుంటారు. చెయ్యి ఎవరు పట్టుకోవాలి అని అంటే కనుక ఉద్ధరించేవాడు పట్టుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకు ఒకళ్ళు ఊబిలో కూరుకుపోతున్నారు, లేదా లోయలో పడిపోతూ ఉన్నాడు. వాడిని మనం పైకి లాగాలంటే ఏం చేస్తాం చెప్పండి, చేతినిచ్చి పైకి లాగుతాం. ఆ విధంగా ఒక తెలియని అగాధంలో కూరుకుపోయే వాళ్ళని మనం చెయ్యి ఇచ్చి పైకి లాగుతాం మనం. అదే విధంగా గురువు శిష్యుణ్ణి చెయ్యి ఇచ్చి పైకి లాగుతాడు, అంటే విద్య అనేటటువంటి గృహంలోకి తీసుకురావడం అది. అలాగే పెళ్లిలో పాణిగ్రహణం చూసామనుకోండి, భార్య చేతిని భర్త పరిగ్రహిస్తాడు. గొప్ప మంత్రం అండి పెళ్లిలో కూడా. గృభ్ణామి తే సౌభగత్వాజ హస్తం మయాపత్య ఆ జరదష్టిర్యథాసహ భగో. ఎంత అద్భుతమైన మంత్రం అంటే అది. నేను నీ క్షేమం కోసం నీ చేతిని పట్టుకుంటున్నాను అని భర్త అంటాడు. మొదటి మాట ఇది. తర్వాత మయాపత్య జరదష్టిర్యథాసహ, నాకు వార్ధక్యం వచ్చేంతవరకు నువ్వు ఈ చేతిని వదిలిపెట్టద్దు. అంటే నీకు క్షేమము అని చెబుతున్నాడు, నువ్వు నన్ను కూడా దయచేసి వదిలిపెట్టద్దు. అంటే విడాకులు అనేది మన సంస్కృతి కాదు. అంటే సకల దేవతల సమక్షంలో అగ్నిహోత్రం దగ్గర అగ్ని సాక్షిగా నువ్వు ఆ విధమైనటువంటి మాట ఇచ్చి మాట తీసుకుని నువ్వు పెళ్లి చేసుకుంటూ ఉన్నావు. కావున ఈ 2 సందర్భాల్లో గొప్ప కారణంతో మనం చేతిని పట్టుకుంటాం. నేడేమైందండి, మాట్లాడితే సెకండ్ ఇస్తారు. నన్ను పలకరించే వాళ్ళు కూడానండి నాకు చాలా బాధేస్తుందండి. ఇంతమంది చూస్తారు ఛానళ్ళు, ఇన్ని విషయాలు చూస్తారండి, కనిపించినప్పుడు సెకండ్ ఇస్తారండి. చక్కగా నమస్కారం చేస్తే వాళ్ళ హోదాలను బట్టి, అంటే వాళ్ళ స్థితిని బట్టి ప్రతి నమస్కారమో ఆశీర్వచనమో చేస్తాం, కానీ సెకండ్ ఇస్తారండి. మీకు ఈ 2 సందర్భాల్లో జరిగే పాణిగ్రహణానికి ముందు చాలా తతంగా ఉంటుందండి. ఉత్తునే పాణిగ్రహణం చేశారు, దానికి ముందు చేతులు కడగడం, చేతులు చాలా శుభ్రం చేస్తారు. శుభ్రం చేసిన తరువాతే పాణిగ్రహణం ఉంటుంది. కానీ మనం ఎక్కడ పెడితే అక్కడ అంటే
ఒకరిని ముట్టుకోవడమో ఒకరి చేతిని తీసుకోవడమో నాకు అభ్యంతరం కాదండి. కరెక్ట్. తప్పకుండా నేను కావలస్తే కౌగిలించుకుంటాను. అది కాదు. ఆరోగ్యపరంగా ఎటు కానీ చూసుకున్నా. ఇది మన సంస్కృతి కాదు కదా, పాశ్చాత్య సంస్కృతి. ఈ యొక్క పాణిగ్రహణం అనేది ఉన్నతమైనటువంటి సందర్భాల్లో మన వాళ్ళు చెబితే ఎక్కడ పెడితే అక్కడ మన వాళ్ళు పాణిగ్రహణం చేసేస్తే అలాగా. నిజం, నిజం. ఈ విధంగా రండి ఉపనయనంలో గురువు శిష్యుడి చేతిని కూడా తీసుకుంటాడంటే ఉద్ధరించేందుకు తీసుకుంటాడు. నీకు నేను విద్యను నేర్పిస్తాను, విద్యాలయంలోకి రా అని స్వాగతించినట్లు మాటండి. అద్భుతం. ఆ విధంగా ఉపనయనంలో గొప్ప గొప్ప సంస్కృతులు ఉంటాయి. తల్లి కూడా భిక్షే వేయాలి. ఉమ్. తల్లి ఉపనయనం అయినటువంటి బిడ్డకి వాడు పాఠశాలలో చేరిన తర్వాత నేను వడ్డిస్తాను అంటే కుదరదు అని అక్కడ ఉద్దేశం మాట్లాడు. చక్కగా వాడి ప్రోటోకాల్ అంతే. వాడు పండితుడు అయ్యేంత వరకు, మళ్ళీ పెళ్ళైన తర్వాత మాత్రమే చక్కగా వాడికి మళ్ళీ మంచి భోజనం అనేది, మృష్టాన్న భోజనం అనేది వాడికి దొరకాలి అనేది. ఇంకొకటి ఉంటుందండి ఉపనయనంలో, అది చాలామందికి తెలిసి తెలియనట్లుగా ఉంటుంది. మాతృ సహభోజనం అని ఒకటి ఉంటుంది. మీరు చూసే ఉంటారు. తల్లితో కలిసి భోజనం చేయడం. పాపం తల్లి అండి చిన్నప్పటి నుండి కూడా గోరుముద్దలు పెట్టి తినిపించుంటుంది. అప్పటి వరకు వీడికి ఎంగిలికి సంబంధించినటువంటి నియమాలు ఏమీ ఉండవు. ఉపనయనం అయిన తరువాత తల్లి ఎంగిలి కూడా వీడు తినకూడదు. అందుకని మాతృ సహభోజనం అంటే చివరిసారిగా తల్లి ఎంగిలి తింటాడు వాడు ఉపనయనం ముందు. అంటే ఇంక నీకు అవకాశం లేదురా నాయన. అప్పుడైనా ఆడబడుచు కూడా ఆడబడుచుని కూర్చోబెడతారు. అవునండి, ఎందుకంటే అప్పచెల్లెళ్ళ ఎంగిలి కూడా ఇంక మళ్ళీ తినకూడదు కదండి. ఉపనయనం అయిపోయినటువంటి వాడు ఎవ్వరి ఎంగిలి తినకూడదు. గురువు యొక్క ఎంగిలి మాత్రం కొన్ని సందర్భాల్లో అంగీకరించారు. ఎందుకనంటే గురువు సర్వాధికారి. వాడి యందు గురువు వద్ద వీడు అన్ని పరీక్షలు నెగ్గాలి. కావున అది తప్ప ఇంకొక అవకాశం లేదు మాట. ఆ విధంగా మాతృ సహభోజనం అని ఉంటుంది. అంటే ఎంగిలి అనేది నిషేధం అండి. ఎంత గొప్ప సంస్కృతి అండి. కోవిడ్లో మనం అంతా బాధపడింది ఎక్కడ చెప్పండి? ఇక్కడే కదండి. ఇక్కడే. అంటే ఈ విధమైన ఆచారం లేకపోవడం వల్ల ఏ విధంగా సంక్రమించింది కోవిడ్. అనేక వైరస్సులు ఏ విధంగా సంక్రమిస్తున్నాయి అంటే ఉపనయనం అనేది మనిషిని నాగరికుణ్ణి చేసేటటువంటి కర్మ. నాగరిక జీవనం జీవించవయా నువ్వు అని చెప్పేసి చక్కగా కూర్చుని మంచినీళ్ళు తాగు, కూర్చుని విసర్జించు. అదేవిధంగా మంచి క్రమశిక్షణతో కూడినటువంటి ఒక జీవితాన్ని జీవించు. తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో బ్రాహ్మీ ముహూర్తే ఉత్థాయ చక్కగాను అధ్యయనం చెయ్యి. బ్రహ్మచారికి ఒకటే చెప్పారండి, చదువు. ఉపనయనం అయిన తర్వాత ఉపనయనం నుండి పెళ్లి వరకు వీడి దృష్టి కేవలం విద్య మీద ఉండాలి, ఇంక వేరే దేని మీద ఉండకూడదు. వాడు స్నానం చేయకపోయినా పర్వాలేదన్నారు బ్రహ్మచారి. విద్యార్థి స్నానం చేయకపోయినా పర్వాలేదు, కానీ చదువు ముఖ్యం. మరి సంధ్యావందనం ఎలా చేస్తాడండి అంటారు మీరు. బ్రహ్మచారికి పూర్వకాలంలో ఇతర యుగాల్లో ఏమిటంటే బ్రహ్మచారి స్నానం చేయకపోయినా సంధ్యావందనాధికారం ఉంటుంది. ఎందుకంటే వాడు బ్రహ్మచారి సదా పవిత్రుడు. కానీ కాలాంతరంలో కొంత మళ్ళీ వాటికి వెసులుబాటు లేచి స్నానం వరకు చేయవచ్చు, పర్వాలేదు అన్నారు. కానీ దేహ సౌందర్యం, దేహభ్రాంతి మాత్రం వద్దన్నారు. అందుకే గంధం పెట్టుకోకూడదు బ్రహ్మచారులు, విభూతి ధరించాలి. విభూతి అనేటటువంటిది మీకు త్యాగానికి ప్రతీక. విభూతిని మీరు చూశారనుకోండి, విభూతి తరువాత ఇంకో స్థితి ఉండదు, అంతిమ స్థితి. ఇప్పుడు మీకు ప్రతి వస్తువుకు పరిణామం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు ఒక విత్తనం ఉంది, విత్తనం భూమిలో మీరు నాటారు, అదేమో చిన్న మొక్క, చెట్టు పండిన తర్వాత ఎండిన తర్వాత ఆకులు రాలిపోయాయి, చెట్టు కట్టే పూర్తిగా ఎండిపోయి చెట్టు కూలిపోయింది. ఆ కట్టెని మీరు తీసుకుని వచ్చారు, ఎండబెట్టారు, కాల్చిన తర్వాత బాగా కాల్చేశారు. కాల్చిన తర్వాత కూడా మళ్ళీ బొగ్గు అవుతుంది, బొగ్గును కూడా కాల్చిన తర్వాత ఏమైందండి? బూడిదైంది. బూడిదకు మళ్ళీ పరిణామం లేదు ఇంక. ఆ విధంగా బూడిద అనేటటువంటిది మనకు ఒక గొప్ప సత్యాన్ని చెబుతూ, భస్మం అనేది దాని తరువాత ఇంకొక స్థితి లేదు. మనిషికి మోక్షమే ఎప్పుడూ కూడా లక్ష్యంగా ఉండాలి. అంటే జన్మరాహిత్యం. భస్మానికి ఏ విధంగా అయితే ఇంకా పరిణామం లేదో, మనిషికి కూడా అదే విధంగా ఇంకా మరొక జన్మ ఉండకూడదు అని వీడు కృషి చేయాలి అని భస్మం ధరించాలి. అదే గంధం అనుకోండి, భోగం అండి, అది లగ్జరీ.
అంతే కదండి. గంధం అంటే ఏం లేదండి, మన భాషలో సెంట్ అని చెప్పాలి మనం. ఒరిజినల్ సెంట్ అది, అవును. అంటే న్యాచురల్గా వచ్చేది. అలాంటి గంధం బ్రహ్మచారికి వద్దన్నారు. ఎందుకనంటే అది భోగం కాబట్టి, ఏ విధమైన భోగాలు విద్యార్థికి ఉండకూడదని ఉమ్. ఇవన్నీ ఉపనయనంలో బోధిస్తారు. దురదృష్టవశాత్తు ఉపనయనం మరిచిపోతున్నారు, అవసరానికి వాడుకుంటున్నారు. బ్రహ్మచారి జీవనం కూడా మీరు ఏ చదువైనా చదివించండి మీ పిల్లల్ని, బ్రహ్మచారి అనేటటువంటి వాడు, అంటే విద్యార్థి అనేటటువంటి అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఈ నియమాలు పాటిస్తే మాత్రం గొప్పగా తయారవుతారండి. ఇది ఉపనయనానికి సంబంధించి నేను ఇవ్వదలుచుకున్న వివరణ. కానీ నాకు ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే నాకు ఇది ఒక సిరీస్‌లా చేస్తే బావుంటుంది అనిపిస్తోందండి. అంటే పెళ్లిలో జరిగే ప్రతి ఘట్టానికి ఒక అర్థం ఉంది. ప్రతి మంత్రానికి ఇన్ డెప్త్ మీనింగ్ ఉంది. పెళ్లిలో ఎవరు చెప్తున్నారో, ఎవరు చెప్పట్లేదో మనం చెప్పలేం కానీ, అట్‌లీస్ట్ ఈ మంత్రానికి ఎదురా నాయన అర్థం అని చెప్పగలిగే ఒక గొప్ప కార్యక్రమం అయితే మీతో చేయాలనుంది నాతో. తప్పకుండా అమ్మ, నేను పెళ్లికి సంబంధించి ఒక్క మాట చెబుతారండి మీకు. అంటే చాలా ఉన్నాయి, అది చిన్న విషయం కాదు. వేదమంత్రం ఒకటి చెబుతుంది, సఖా సప్తపదాభవ. ఎంత గొప్ప మాట చూడండి. హ్మ్. అంటే ఒకరితో కలిసి 7 అడుగులు వేస్తే ఆ వ్యక్తి మనకు మిత్రుడవుతాడు. సఖా అన్నారు. అంటే 7 అడుగులు ఎందుకు వేస్తారు అని అంటే మైత్రి ఏర్పడుతుంది. హ్మ్. సతీ సావిత్రి అని ఒక ఆవిడ ఉంటుంది మహాభారతంలో. ఎంత మహా విద్వాంసురాలంటే ఆవిడ. మన వాళ్ళు అంటూ ఉంటారు, స్త్రీలకు ప్రాచీన కాలంలో విద్య చెప్పలేదని, వాళ్ళని వంటింటి కుందేళ్లు చేశారని. ఎంత అబద్ధం అండి. యమధర్మరాజుతో ఈవిడ శాస్త్రవాదం చేయగలిగింది. శాస్త్రవాదం, ఫైటింగ్ అంటే ఏదో మళ్ళీ ఉట్టి వాగ్వాదం కాదు, శాస్త్రవాదం చేస్తుంది. హ్మ్. యముడిని ఈవిడ అడుగుతూ ఉంటుంది, నా భర్తను అప్పుడే తీసుకెళ్ళొద్దు, దయచేసి ఉండు. ఆయన ఆగడు, తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. యముడితో కలిసి ఈవిడ వెళుతూ ఉంటుంది. కొంత దూరం వెళ్ళేసరికి 7 అడుగులు అయిపోతాయి. అప్పుడు యముడితో అంటుంది, సఖా సప్తపదాభవ అని వేదం చెబుతోంది, 7 అడుగులు కలిసి వేస్తే మైత్రి ఏర్పడుతుంది అని. నీతో నాకు ఏర్పడినటువంటి మైత్రి చేత నేను నిన్ను ఏ వరం అడుగుతూ ఉన్నాను. హ్మ్. ఒక మిత్రుడికి వరం ఇవ్వడం అనేది లోకంలో సాధారణమే కదా. నా భర్త యొక్క ఆయుస్సును నాకు మళ్ళీ వరంగా ఇచ్చేసేయని అడుగుతుంది. 7 అడుగులు ఎందుకే వేస్తారండి అంటే భర్తతో మైత్రి ఏర్పడాలి అనేటటువంటి ఉద్దేశం. ఇంకొక సందర్భంలో ఏం చెప్తారంటే, భర్తకు మొట్టమొదటి మిత్రుడు, మిత్రురాలు, స్నేహితురాలు అంటే సంస్కృతంలో మిత్రం అనే పదం వాడతారండి. అందుకే మనకి తెలుగులో ఇది స్త్రీలింగం పుల్లింగం వాడాల్సి వస్తుంది. మిత్రం అనేది ఇద్దరికి కూడా వచ్చేస్తుంది. హ్మ్. పురుషుడికి భార్యను మించినటువంటి స్నేహితురాలు లేదు, స్త్రీకి భర్తను మించినటువంటి స్నేహితుడు లేడు. వీళ్ళిద్దరూ అద్భుతమైనటువంటి మిత్రులు అండి. కరెక్ట్. ఇలాంటి మంత్రాలు చాలా ఉంటాయండి అందులోని. మనకి వివాహ సంస్కారంలో మీరు చెప్పిన విధంగా వివాహంలో చెప్పేటటువంటి ప్రతి మంత్రానికి అర్థం తెలుసుకుంటే, ఘట్టాలు ఉన్నాయి కదండి అందులో. అన్నీ ప్రతి ఉన్నాయి. ఘట్టానికి ఒక అర్థం ఉంది. ప్రతి ఘట్టానికి మనం గంటల కొద్దీ చెప్పుకోగలం. అవును. అవును. అంత అద్భుతంగా ఉంటుంది. అవును. ఎక్కడో ఎందుకు ఉపనయనం అనే ఒక చిన్న టాపిక్ లోనే హ్మ్. మనకి టైం సరిపోవట్లేదు ఇప్పుడు. అంతేనండి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు పంచసిగలు అని అన్నారు. పంచసిగలు అవునండి. అసలు ఎందుకు పెడతారు అనేది మనం చెప్పామంటే అది చాలాసేపు పడుతుంది. అవును. ఆ విధంగా మన సంస్కృతి అంత గొప్పదండి. అవును. ఇవన్నీ తెలుసుకుంటే ఎంత గొప్ప సంస్కృతిలో మనం పుట్టామో అర్థమవుతుంది. నిజం. అది తెలుసుకోలేక ఉమ్. అజ్ఞానం బాగా పెరిగిపోయి మ్లేచ్ఛ ధర్మాలు, పాశ్చాత్య సంస్కృతికి బాగా అలవాటు పడిపోయి పూర్తిగా నాగరిక జీవితం నుండి అనాగరిక జీవితంలోకి వెళ్ళిపోతూ, అదే అసలైన నాగరిక జీవితము అని భ్రమపడుతూ, అంటే ఏదో మామూలు తోలుబొమ్మను చూసి నిజమైనటువంటి వ్యక్తి ఉన్నాడు అని భ్రమపడ్డట్టుగా తెర వెనుక తోలుబొమ్మలాట అని చెప్పి వేస్తూ ఉంటారు. ఆడుతూ ఉంటే అసలైనటువంటి మనిషి ఉన్నట్లుగా మనం భావిస్తే భ్రమ కదండి. అదే విధంగా పాశ్చాత్య సంస్కృతి వలలో పడి మనం చాలా కోల్పోతూ ఉన్నాము. అదంతా కూడా మళ్ళీ ఈ కాలంలో ఏమైనా వృద్ధి చెందుతుందేమో చూద్దామండి. అద్భుతం. కానీ ఎంత సంతోషంగా ఉందంటే తెలియని ఒక విషయాన్ని ప్రజలందరికీ తెలియచేయడం అనేది మీ ద్వారా మహదానందంగా ఉంది. తర్వాత ఇందాక మీరు గాయత్రి మంత్రం గురించి మాట్లాడుకున్నాం. ఒకానొకప్పుడు అనేవాళ్ళు ఏంటంటే ఆడవాళ్ళు గాయత్రి మంత్రాన్ని జపించకూడదు అని. బట్ ఇప్పుడు ఏమిటి పరిస్థితులు అంటే ఇంట్లో ఇంకెవ్వరూ తలకరువు పెట్టడానికి లేకపోతే అమ్మాయి కూడా తలకరువు పెడుతున్న సందర్భంలో
ఒకటి అమ్మాయిలే పౌరహిత్యం చేస్తున్న గుళ్ళు కొన్ని ఉన్నాయి. వాళ్ళు కొన్ని లలిత గురించి కానీ సహస్రాలు అష్టోత్తరాలు లేదు అని అంటే ఇందాక గాయత్రి మంత్రం గురించో పఠించే అవకాశం ఉంటుంది కదా. ఈ రెండింటిని ఎలా చూస్తాం మనం? మన వేదంలోనండి ప్రతి దానికి నియమ నిబంధనలు ఉంటాయి అని మనం చెప్పుకోవడం జరిగిందండి. ఉదాహరణకు నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. తిరుమల దర్శనానికి మనం వెళ్ళామనుకోండి, మీరు ఒక విధంగా స్వామిని దర్శించుకుంటారు, నేను ఒక విధంగా దర్శించుకుంటాను. అంటే వెళ్ళే మార్గాలు, మంత్రి గారు ఒక ఆయన వచ్చాడు అనుకోండి, మంత్రి గారిని ఒక మార్గంలో తీసుకెళ్తారు, పీఠాధిపతులు వస్తే ఒక మార్గంలో తీసుకెళ్తారు. ఇన్ని మార్గాలు ఉంటాయి, కానీ అందరూ దర్శించుకునేది ఎవరిని చెప్పండి? అదే వెంకటేశ్వర స్వామిని. అలాగే సనాతన ధర్మంలో కూడా అందరూ భగవంతుణ్ణి చేరుతారు, అందరూ భగవంతుణ్ణి పూజిస్తారు, కానీ వ్యక్తుల్ని బట్టి మార్గాలు వేరువేరుగా పెట్టారు. కావున గాయత్రి మంత్రం అనే కాదండి, వేద మంత్రము అనేది స్త్రీలకు తరువాతి కాలంలో అనుమతి ఇవ్వలేదండి మన వాళ్ళు. అలాగని తరించడానికి వాళ్ళకి ఇవ్వలేదని కాదండి, వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు ప్రతి స్త్రీ కూడా ఉదయం పూట సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి, ఇచ్చేటటువంటి విధి విధానాలు ఉన్నాయండి. నా ఛానల్లో కూడా నేను చెప్పాను, హిందూ ధర్మక్షేత్రం ఛానల్లో స్త్రీలు అర్ఘ్యం ఇవ్వవచ్చా అని అడిగారు కొంతమంది. చూస్తే చక్కగా స్త్రీలు ఏ విధంగా అర్ఘ్యం ఇవ్వాలో నేను పూర్తిగా అందులో వివరించి చెప్పడం జరిగిందండి. కావున స్త్రీలకు విధించినవి స్త్రీలు చేయాలి. తులసి పూజ వాళ్ళు చేయాలండి. అలాగే గో పూజ కూడా చేయవచ్చు. అలాగే గృహానికి సంబంధించినటువంటి, ఇంటికి సంబంధించినటువంటి సంరక్షణ అప్పచెప్పారు. ఏదో వాళ్ళు ఇంట్లోనే ఉండిపోవాలని చెప్పలేదండి. నా నెక్స్ట్ ప్రశ్నకు మీరే వచ్చేస్తున్నారు. యాక్చువల్లీ తెలుసా మీకు ఫ్లో ఎలా వస్తుందంటే, నా నెక్స్ట్ ప్రశ్న ఏదుందో మీ జవాబులో అటువైపు భగవంతుడు టర్న్ చేస్తున్నాడు. నిజంగా మీరు ఇందాక అన్నారు చూసారా, వివాహ మంత్రాల్లో అర్థాలు చెప్పండి అని. సనాతన ధర్మంలో స్త్రీకి ఇచ్చిన స్థానం మీకు ఈ మంత్రాల్లో తెలుస్తుంది. వేరే ఏ మతంలోనైనా ఉందేమో చూపించమనండి. పోనీ ఇతర వామపక్ష భావజాలాల్లోనే ఇంత గొప్పగా చెప్పగలరేమో వాళ్ళని చెప్పమనండి. వధువుని ఆశీర్వదిస్తూ, అంటే పెళ్లి కూతురుని ఆశీర్వదిస్తూ పండితులు అంటారు, సమ్రాజ్ఞి శ్వశురే భవ అంటారు. సమ్రాజ్ఞి అంటే మీకు అర్థమైందండి, మహారాణి, సాధారణమైనటువంటి రాణి కాదు. ధర్మరాజు భార్య ద్రౌపది సమ్రాజ్ఞి, అఖిల భూమండలానికి సమ్రాజ్ఞి ఆవిడ. ఆ విధంగా సమ్రాజ్ఞి శ్వశురే భవ అన్నారు. అంటే మామగారికి కూడా నువ్వే అథారిటీ అన్నారు. సమ్రాజ్ఞి శ్వశ్రువాం భవ, అత్తగారికి కూడా నువ్వే అధికారినివి అన్నారు. ననాందరి సమ్రాజ్ఞి భవ, సమ్రాజ్ఞి అధి దేవృషు, ఆడపడుచులో మరుదులు, ఎంత ఉన్నత స్థానం చెప్పారు. ఉన్నత స్థానం, అందరికీ నువ్వే అధికారినివి, నీదే పెత్తనం అని చెప్పారు. అంటే కోడలు అత్తగారింటికి వెళ్ళిన వెంటనే తాళాలు ఇచ్చేయమని అర్థం అంతే. అదే విధంగా సనాతన కాలం చేసింది. భారతంలో చూస్తేనండి, పాండవులకు పెళ్ళయ్యేంత వరకు పిల్లల మీద కుంతీదేవి యొక్క అధికారం ఎక్కువగానే ఉంటుంది. ఆ తర్వాత కూడా ఆవిడకి అధికారం ఉంటుంది, కానీ ఆవిడ కోడల్ని గౌరవిస్తుంది. ద్రౌపది ఎలా చెబితే అలా చేయండి రా నాన్న, మిమ్మల్ని నమ్ముకుని వచ్చింది, మీతో పాటు కష్టాలు పడుతోంది. మీరు ఒక్కసారి ఆలోచించి చూడండి, వనవాసానికి అజ్ఞాతవాసానికి ద్రౌపది వచ్చింది, కానీ ఇతర భార్యలు ఎవరు రాలేదు. ఆ విధంగా ద్రౌపది వాళ్ళతో కష్టాలు పడింది, మీ 5గురిని నమ్ముకుని వచ్చింది. మనకి ఇంటికి వచ్చినటువంటి కుల వధువు అంటారు కోడలు. కావున ఆమె మాటే నా మాట అని కుంతి చెబుతుంది చాలాసార్లు. ఆ విధంగా ద్రౌపదికి అందరూ కలిసి పూర్తి స్థాయి పెత్తనం ఇచ్చేశారు. ఆవిడే నడిపిస్తుంది అన్నట్లుగా ఉంటుందండి. ధర్మరాజును కూడా చాలా సందర్భాల్లో మందలిస్తుంది. నువ్వు వెళుతూ ఉన్నటువంటి ఈ వ్యూహం సరైనది కాదయ్యా అని చెబుతుంది. ఇది నీ స్ట్రాటజీ వర్కౌట్ కాదని చెబుతుంది. మంత్రిలాగా చాలా అంతకంటే ఎక్కువ మాట్లాడి ఆవిడ మాటని వీళ్ళందరూ గౌరవిస్తారు. పైగా ఒక్కొక్క చోట పరుషంగా మాట్లాడుతుంది. అదే మీరు ఇతర మతాలకి సంబంధించి చూశారనుకోండి, ఇంకా అసలు స్త్రీ పరుషంగా మాట్లాడడమే, భార్య పరుషంగా మాట్లాడడమే. ధర్మరాజును పరుష పదజాలంతో మాట్లాడుతుంది.
భీముడితో పరుషంగా మాట్లాడుతుంది అంటే సందర్భం అలాంటి. అవునండి, అవును, సందర్భానుసారం. ఎస్, కరెక్ట్. కావున మన సంస్కృతిలో స్త్రీకి అంతటి సమున్నతమైన స్థానం ఇచ్చారు. మహారాణి, సమ్రాజ్ఞి అనే పదాన్ని వాడడం ద్వారా పెత్తనము, అధికారము ఎంత ఇచ్చారో బాధ్యత కూడా అంతే ఇస్తున్నారు. కరెక్ట్. ఒక రాణి ప్రజలను ఏ విధంగా కన్నబిడ్డల వలె చూసుకుంటుందో, శరత్కాల సూర్యుని వలె అంటారు. శరదృతువులో మనం చూస్తే ఆశ్వయుజము, కార్తీక మాసాల్లో ఎండ ఉంటుందండి. ఆ ఎండ ఉంటుంది కానీ మీకు దాని వల్ల దుఃఖం ఉండదు. అదే మీరు సమ్మర్ అంటాం మనం, అప్పుడు ఎండ ఎలా ఉంటుంది, మండిపోతుంది. కానీ శరదృతువులో అలా ఉండదటండి. ఓకే. శరదృతువులో ఎండ ఉంటుంది, కాంతినిస్తుంది, వెలుగునిస్తుంది, కానీ మనలను బాధ పెట్టదు. అదే విధంగా రాణి ప్రజలను చూసుకోవాలి. అదే విధంగా రాజులు ప్రజల నుండి పన్నులు వసూలు చేయాలి అని కూడా ఉంటుంది. అంటే శరత్కాల సూర్యుడు వలె స్వీకరించాలి, అంతేకాని పీడించకూడదు అని. ఆ విధంగా ఇంటి కోడలు వీళ్ళందరినీ కూడా రాణిలాగా చూసుకోవాలి అంటే పెత్తనంతో పాటుగా బాధ్యతనిచ్చారు. అంత కన్నబిడ్డల వలె చూసుకోమని. ఇంకో మాట ఉంటుందండి, దిశాస్యాం పుత్రానా దేహి పతిమేకాదశంకృధి. ఋగ్వేదం చెబుతుంది మాట. ఓ పెళ్లి కూతురా, నువ్వు 10 మంది సంతానాన్ని కను. అంటే వేదం ఎంతమంది సంతానాన్ని కనమని చెప్పింది అంటే 10 మందిని. 10 మంది సంతానాన్ని కను. పతిమేకాదశంకృధి, నీ భర్త నీకు 11వ బిడ్డ వంటి వాడు, అలా నువ్వు లాలించు అని వేదం చెబుతుందండి. ఈ విధంగా అసలు ఏ సంస్కృతిలో ఉంది, ఏ మతంలో ఉంది చెప్పండి. కావున ఎవరికి ఇవ్వవలసినటువంటి గౌరవం వాళ్ళకి ఇచ్చారు. ఇంకో మాట చెప్తా, మీరు వేదమంత్రం, గాయత్రి మంత్రం అన్నారు. మగవాడు ఉపనయనం చేసిన తరువాత మాత్రమే పూజార్హుడు, గౌరవార్హుడు అవుతాడు. ఉపనయనం కానటువంటి బ్రాహ్మణ పిల్లలను కూడా మామూలుగా చూస్తారు. ఏమాత్రము ఏదో ప్రత్యేకంగా చూడడమో దండం ఏమీ ఉండవు. ఉపనయనంతోనే పూజ్యత్వం వస్తుంది వాడికి. కానీ స్త్రీకి అలా కాదండి. మన సంస్కృతిలో స్త్రీ జన్మతః పూజ్యురాలు. స్త్రీగా పుట్టినందుకే పూజ్యురాలు అయిపోతుంది. అందుకే కదండి కుమారి పూజలో 1 సంవత్సరం నిండితే చాలు కుమారి పూజ చేయాలి. 1వ ఏట అయితే కుమారి అని, 2వ ఏట మరొక పేరు, ఈ విధంగా 10వ ఏడు వచ్చేంత వరకు 10 పేర్లు ఉంటాయి. ఏ సంస్కారము అక్కర్లేదు. ఉపనయనంతో వీడిని సంస్కరించాలి, రిఫైన్ చేయాలి. ఏ రిఫైనింగ్ కూడా అవసరం లేనటువంటి ఆవిడ స్త్రీ. అందువల్ల జన్మతః పూజ్యురాలు అన్నారు. కాకపోతే ఎవరికి ఏది ఇవ్వాలో వాళ్ళకి ఆ మార్గం ఇచ్చారు. వేదమంత్రం అనేటటువంటిది ఏమైనా మరి సృష్టి ఆదిలో స్త్రీలు కూడా పఠించినట్లుగా మనకు కనిపిస్తోంది. ఋగ్వేదంలోనండి కొంతమంది స్త్రీ ఋషికలు ఉంటారు. చాలా ఆశ్చర్యం, చాలా మందికి తెలియదు. ఋషులు అని మనం ఎప్పుడూ కూడా గడ్డాలుండి మగవాళ్ళని చూస్తుంటాం. మనం ఋగ్వేదంలో స్త్రీ ఋషులు ఉన్నారు. ఋషిక అంటారు వాళ్ళని. ఉన్నాయండి పేర్లు. అందులో ముఖ్యంగా దేవీ సూక్తం అని గొప్ప సూక్తం ఉందండి. చండీ హోమంలో దేవీ సూక్తంతోనే హోమం పూర్తవుతుంది. ఈ దేవీ సూక్తాన్ని దర్శించింది ఒక స్త్రీ ఋషిక. ఈ దేవీ సూక్తాన్ని అందించింది ఆవిడే. ఆవిడ పేరు వాక్ అని ఆవిడ పేరు. తండ్రి పేరు అంభృణ మహర్షి. అంభృణ మహర్షి యొక్క కూతురు కాబట్టి ఆంభృణి అన్నారు. ఆవిడ పేరు వాకు కాబట్టి కలిపి వాగాంభృణి అన్నారన్నమాట అండి. ఆవిడ పేరు వాగాంభృణి. ఆవిడ తపస్సు చేసింది. బ్రహ్మచారిణి, ఆజన్మ బ్రహ్మచారిణి. తపస్సు చేస్తే ఆత్మజ్ఞానం వచ్చేసింది. ఇంకా తనను తాను పరమాత్మగా భావించుకునే స్థితిలో ఉంది ఆవిడ. ఇంకా ఆవిడే అమ్మవారు, ఇంకొకరు లేరు. అహం బ్రహ్మాస్మి అంటాను చూసారా, ఆ విధంగా తానే సాక్షాత్తు పరాశక్తి స్వరూపిణిగా భావించుకుంటుంది. ఆ స్థితిలో ఆవిడ దేవీ సూక్తాన్ని పఠించింది. అహం రుద్రేభిర్వసుభిశ్చరామి అని వస్తుంది. చాలా మొత్తం 11 రుద్రులు, 12 విశ్వే దేవతలు, వీళ్ళందరినీ కూడా నడిపిస్తున్నది నేనే అని ఆ యొక్క సూక్తం వస్తుంది. అంటే స్త్రీకి మన వాళ్ళు ఇచ్చినటువంటి స్థానం అలాంటిదండి. ఇంకొక మహర్షి ఒక ఆయన ఉన్నాడండి, ఐతరేయుడు అని ఆయన పేరు. అది కొంచెం ఒక కథ ఉంటుంది. పర్వాలేదు. ఆయన పేరు మహీదాస ఐతరేయ అని. ఆయన పేరు మహీదాసుడు. పాపం వాళ్ళ నాన్నగారికి 2 భార్యలండి. ఈ విధమైనటువంటి బాధితులు లోకంలో ఉంటారు, అందుకని చెప్తున్నాను.
నాన్నగారికి 2 భార్యలు. పెద్ద భార్య కొడుకు మహీదాసుడు, చిన్న భార్యకు కొంతమంది పిల్లలు ఉంటారండి. ఈ పెద్ద భార్య కొడుకు అయినటువంటి మహీదాసుడు ఎప్పుడూ మౌనంగా ఉండేవాడు, ఏమీ మాట్లాడేవాడు కాదు. పెద్దగా అంటే మన భాషలో చెప్పాలంటే యాక్టివ్గా ఉండేవాడు కాదు. ఎప్పుడు చూసినా కూడా అలా గుంభనంగా ఉండేవాడు. చిన్న భార్య పిల్లలు మాత్రం మంచి దేవాంతకులు, మంచి చాకచక్యం అన్నీ ఉండేవి. దాంతో తండ్రి గారికి చిన్న భార్య పిల్లల మీద ఎక్కువ అభిమానం ఉండేది. అలాంటి పిల్లలను ఇచ్చినందుకు చిన్న భార్య మీద కూడా అభిమానం ఉండేది. ఇలాంటి ముద్దునిచ్చావు నాకు అని చెప్పేసి చిన్న పెద్ద భార్యను, పెద్ద భార్య బిడ్డను ఆయన ఎప్పుడూ దూరం పెడుతూ ఉండేవారు. ఇలా రోజులు గడుస్తూ వచ్చేయండి. చాలా కాలంగా పాపం మరి పిల్లలకు బాధ ఉంటుంది కదండి. తండ్రి ఏమో వాళ్ళనే ఎక్కువగా చేరదీస్తున్నాడు, నన్ను చేరదీయటం లేదు. ఒళ్ళో కూర్చోబెట్టుకునేవాడు వాళ్ళని మాత్రమే, ఈ బిడ్డను కాదు, మహీదాసుని కాదు. చాలా బాధపడిపోయేవాడు. ఇలాంటి కొడుకు నాకు ఇచ్చావు అని చెప్పేసి పెద్ద భార్యను దూరం పెడుతూ ఉండేవాడు. పాపం సవతి భర్త ప్రేమకు నోచుకుంటూ ఉండేది, ఈవిడ నోచుకునేది కాదు. ఈవిడకే బాధ ఉండేది. ఆ బాధ అనుభవిస్తూ అనుభవిస్తూ ఒకసారి కొడుకు మీద కూడా ఆ బాధ అనుభవిస్తూ అనుభవిస్తూ ఆ బాధని కొడుకు మీద కూడా ఈవిడ చూపిస్తూ ఉండేది. నీ వల్లే నేను భర్త ప్రేమకు నోచుకోలేకపోతున్నాను, నువ్వు మొద్దువి, నువ్వు ఇది అని అప్పుడప్పుడు పాపం ఎంత కన్నతల్లైనా ఎప్పుడో ఒక్కసారి ఎప్పుడో కూడా తల్లికి బిడ్డల మీద ప్రేమ ఉంటుందండి. కానీ ఒక స్థాయి వచ్చిన తర్వాత మళ్ళీ భర్తనే ఎక్కువగా ఆవిడ ఆదరిస్తుంది. అది దశలు ఉంటాయి. అలాంటి సందర్భంలో కొడుకును కూడా ఆవిడ ఒక 4 మాటలు అంది. ఇదేమిటి, మా అమ్మ కూడా నన్ను ఇలా అంటుందని చాలా బాధపడతాడు. అతని అదృష్టంతో ఒక మహర్షి వస్తాడు. ఆ మహర్షి ఈ మహీదాసుని ఒక చోట కలిసి ఒక ఉపదేశం చేస్తాడు, ఒక మంత్రం ఇస్తాడు, నారాయణ మంత్రం ఇస్తాడు. ఆ మంత్ర జపం చేయమంటాడు. ఆ మంత్ర జపం చేసి చక్కగా తపస్సు చేస్తాడు. మహావిష్ణువు ప్రత్యక్షం అవుతాడు. మహావిష్ణువు ప్రత్యక్షం అయ్యి చెబుతాడు మాట అండి. అప్పుడు ఇతని పూర్వజన్మ ఏమిటో వస్తుంది దాంట్లో. నువ్వు పూర్వజన్మలో పూర్తిగా నువ్వు మోక్షానికి వచ్చేసావు, పూర్తిగా నీకు ఆత్మజ్ఞానం వచ్చేసింది. మోక్షానికి 1 అడుగు దూరంలో నువ్వు పూర్వజన్మను ముగించావు. ఏ స్థితిలో ముగించావంటే అనవసరంగా నువ్వు 1-2 మాటలు అనకూడని మాటలు, మాట్లాడకూడని మాటలు మాట్లాడడం వల్ల మోక్షానికి వెళ్ళవలసిన వాడు మళ్ళీ పుట్టేశావు. అది నువ్వు తెలుసుకున్న వాడివై తల్లి గర్భంలో ఉండగానే పూర్వజన్మలో నేను మోక్షానికి వెళ్ళవలసిన వాడిని, మళ్ళీ గర్భవాసం ఇందుకే కదా నాకు, అంటే నా మాటని అనవసరంగా వాడడం వల్ల నాకు మళ్ళీ జన్మ కలిగింది, కావున నేను ఈ జన్మలో మాట్లాడు అని చెప్పేసి అనవసరంగా మాట్లాడను అని చెప్పేసి అతను అస్సలు మాట్లాడకుండా చాలా మితభాషిలాగా జీవిస్తూ ఉంటాడండి. ఇది మహావిష్ణువు చెబుతాడు. అప్పుడు ఇతను గుర్తొస్తుంది, అవును అని చెప్పేసి. ఇది నీ యొక్క స్థితి, ఈ జన్మలో ఇప్పుడు నువ్వు ఇలా ఉన్నావు. అవునా స్వామి, చాలా అద్భుతమైనటువంటి మాట నాకు నువ్వు చెప్పావు. నువ్వు మరి నేను తపస్సు చేశాను, నువ్వు వచ్చావు, నువ్వు ప్రత్యక్షం అయ్యావు, వరం కోరుకుంటాను అని చెప్పేసి అంటే కోరుకోమంటాడు, మోక్షాన్ని ఇచ్చామంటాడు. అప్పుడు ఆయన చెప్తాడు, మోక్షం కాదు, నువ్వు చేసినటువంటి పొరపాటు కూడా నా కారణం వల్లే జరిగింది. నీ వల్ల జరగవలసినటువంటి కొన్ని పనులు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఋగ్వేదానికి శాఖా ప్రవర్తకుడిగా నువ్వు ఒక భాగాన్ని, మంత్ర భాగాన్ని దర్శించవలసినటువంటి అవసరం ఉన్నది. నీ తపశ్శక్తి చేత లోకానికి నువ్వు ఒక వేద గ్రంథాన్ని అందించాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉన్నది. ఆ పని పూర్తయిన తర్వాత నువ్వు అన్ని యాగాలు చేస్తావు, అన్ని గౌరవాలు పొందుతావు, నువ్వు అయాచితంగా నీకు మోక్షం వస్తుంది అని ఆయన వరం ఇస్తాడు మాట. అందువల్ల నువ్వు ఈ జన్మలో చేయవలసినటువంటి ముఖ్యమైన కార్యక్రమాలు ఎవరూ చేయలేనివి నేను చెబుతున్నాను కదా. వేదానికే నువ్వు ఒక ఉపగ్రంథాన్ని నువ్వు లోకానికి అందించగలిగేంతటి స్థాయికి నువ్వు ఎదుగుతావు అని చెప్పి ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన అనుగ్రహంతో మొత్తం సకల విద్యలు వచ్చేస్తాయండి. ఆ తరువాత ఆయన ఋగ్వేదానికి బ్రాహ్మణ ఆరణ్యకములు అని 2 గ్రంథాలు ఆయన తపస్సు చేత దర్శించి లోకానికి అందిస్తాడు. నేటికి కూడా మేమంతా బ్రాహ్మణారణ్యకాలు చదివేవి అవే. ఇంత కథ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటేనండి, ఈ మహీదాసుడు అన్న ఆయన ఉన్నాడు చూసారా, ఈ మహీదాసుడికి
చిన్నప్పటి నుండి తండ్రి ప్రేమ అనేది లేదు కదండి. సుప్రసిద్ధుడైపోయాడు, వేదానికే ఆయన ఒక మంత్రద్రష్ట అయిపోయాడు. అంటే అన్ని లోకాల్లోనూ పూజిస్తారు, అంత గొప్ప మహర్షి అయిపోయాడు ఆయన. ఆయన ఏమన్నాడంటే, నేను తండ్రి పేరుతో నేను లోకంలో నేను సుప్రసిద్ధుణ్ణి కాను. తండ్రి చిన్నప్పటి నుండి నన్ను వదిలిపెట్టేశాడు. తండ్రి నాకేమీ ప్రేమనివ్వలేదు. తల్లి నన్ను పట్టుకుంది చిన్నప్పటి నుండి. తల్లికి ఎవరైనా కూడా బిడ్డలు బిడ్డలే కదండి, ఎలాంటి వాడైనా. మనం చూస్తూ ఉంటాం అనేక ఛానళ్ళలో, పాపం దివ్యాంగులైనటువంటి బిడ్డలను కూడా తల్లి 3 పిల్లల్ని మోస్తుందండి, ఎత్తుకుని వెళుతూ ఉంటుంది. తల్లి ప్రేమ అలాంటిది. మా నాన్నగారు వదిలేసినా కూడా నువ్వు నన్ను పట్టుకుని ఇంతవరకు తీసుకుని వచ్చావు, కావున నేను నీ పేరు మీదనే ప్రసిద్ధి పొందుతాను. ఇక మీదట నీ పేరే నా పేరు, నీ కుమారుడుగానే నేను చలామణి అవుతానని చెప్పి మహీదాస ఐతరేయ అని ఆయన పేరు మాటండి. ఆ విధంగా తల్లి పేరుతో ప్రసిద్ధి చెందినటువంటి మహర్షి ఆయన. అంటే వేద ఋషులే తల్లి పేరుతో ఒక మహర్షి ప్రసిద్ధి చెందడం చూడండి. చాలా మహర్షులు ఋగ్వేద సంహితలో మీరు చూస్తేనండి, చాలా మంది మహర్షులు తండ్రి పేరుతో ప్రసిద్ధులై ఉంటారు. కాశ్యప అని మనం అంటాం. అదేవిధంగా అంటే మారీచ కాశ్యప అంటాం, అంటే కశ్యపుడు కుమారుడు అని చెప్పేసి. ఈ విధంగా వైశ్వామిత్ర, మధుచ్ఛంద వైశ్వామిత్ర అంటాం, విశ్వామిత్రుడు కుమారుడు. అంజనీ పుత్రుడని మళ్ళీ ఆంజనేయుడు అని మనం అంటాం. ఈ విధంగా తల్లి పేరుతో ప్రసిద్ధి పొందినటువంటి వాళ్ళలో అతి ముఖ్యుడు ఐతరేయుడు. అంతేకాని తల్లి పేరుతో ప్రసిద్ధి చెందడం ఏమిటి అని చెప్పేసి ఎవరు అనలేదండి. మహావిష్ణువే ఒప్పుకున్నాడు, వీళ్ళెవరు. కావున సనాతన ధర్మంలో స్త్రీలకు ఇచ్చినటువంటి స్థానం ఎవరికీ ఇవ్వలేదు. కొన్ని మార్గాంతరాలు, నువ్వు ఈ మార్గంలో వెళ్ళు, నువ్వు ఈ మార్గంలో వెళ్ళు అని చెప్పడం జరిగిందండి. భర్తే గురువు అన్నారు భార్యకి. భార్య భర్త వద్ద బ్రహ్మజ్ఞానాన్ని పొందవచ్చు. మరి మనం చూసుకుంటే యాజ్ఞవల్క్య మహర్షి, గార్గ్య మైత్రేయి అని ఉంటారు భార్యలు. గార్గ్య అనేటటువంటి ఆవిడ బ్రహ్మజ్ఞానం కోసమే పెళ్లి చేసుకుంటుంది. అంటే ఏమిటంటే స్త్రీలకు బ్రహ్మజ్ఞానం భర్త మాత్రమే ఉపదేశించాలనేటటువంటి నియమం ఉండడంతో అప్పటికే యాజ్ఞవల్క్యుడికి ఒక భార్య ఉంటుంది. ఈవిడ వెళ్ళి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించండి అని అడుగుతుంది. భర్త స్త్రీలలో భార్యకు తప్ప ఇంకెవరికి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించకూడదు, కావున నేను నీకు ఉపదేశించలేను అంటాడు ఆయన. అలా అయితే పెళ్లి చేసుకుని ఉపదేశించండి అంటుంది ఆవిడ. ఆవిడకి బ్రహ్మజ్ఞానం కావాలి, ఈ పెళ్ళి ఇవన్నీ చిన్న విషయాలు. అవునా, అయితే నాకేం అభ్యంతరం లేదు, వెళ్ళి నా భార్యను అడుగు, ఆవిడ ఒప్పుకుంటే నేను చేసుకుంటాను అని అంటాడు. ఆవిడకి చెప్పాడు. అంతే కదండి. మరి లేదు నాకు అధికారం ఉంది చేసుకుంటాను అనలేదు ఆయన. మన వాళ్ళ యొక్క గొప్పదనం అది. యాజ్ఞవల్క్య మహర్షి అంటే శుక్ల యజుర్వేద ప్రవర్తకుడు ఆయన. ఒక వేదాన్ని లోకానికి అందించాడు ఏకంగా. శుక్ల యజుర్వేదం అంటారు, అంత గొప్ప మహర్షి ఆయన. ఆ మాట అనగానే ఈవిడ భార్య దగ్గరికి వెళుతుంది, విషయం చెబుతుంది. చెప్పిన వెంటనే నువ్వు నాకు సవతిగా వస్తావా అని చెప్పేసి ఏం మాట్లాడలేదు ఆవిడ. ఈవిడ చాలా స్పష్టంగా, నీ భర్తతో నాకు బ్రహ్మజ్ఞానం వరకే పని, బ్రహ్మజ్ఞానం పొందిన వెంటనే నేను వెళ్ళిపోతాను అని చెప్తుంది ఆవిడ. అంతే కదా, నేను అనుమతిస్తున్నానంటుంది. పెళ్లి చేసుకుని బ్రహ్మజ్ఞానాన్ని పొంది వెళ్ళిపోతుంది ఆవిడ. ఆవిడ బ్రహ్మవాదిని, మహాతపస్విని. ఈ విధంగా మనం చూసుకుంటేనండి, సనాతన ధర్మంలో స్త్రీలకు ఇచ్చినటువంటి స్థానం వీళ్ళు విమర్శించినట్లుగా ఉండదండి, చాలా గొప్పగా ఉంటుంది. గాయత్రి మంత్రము, వేద మంత్రాలు అంటే వేద మంత్రం మాత్రం పఠించవద్దని చెప్పారు. ఇతర స్తోత్రాలు అవన్నీ కూడా చక్కగా వాళ్లకు విధించిన మార్గాల్లో వాళ్ళు అన్నీ చేయవచ్చండి. బ్రహ్మ ముహూర్తంలో గనక మనం ఏదైనా పని మొదలు పెడితే దానికి ముహూర్తంతో సంబంధం లేదు. అది గృహప్రవేశం కావచ్చు, లేదంటే ఒక జర్నీ కావచ్చు, ఏదైనా సరే బ్రహ్మ ముహూర్తంలో చేస్తే సపరేట్గా ముహూర్తం అక్కర్లేదు అని అంటారు. సో బ్రహ్మ ముహూర్తంలో ఉన్న ఆ గొప్పతనం ఏమిటి అసలు అని అంటే ఏం చెప్తారండి? ఆయుర్వేద గ్రంథాలతో సహా మనుస్మృతి మొదలైనటువంటి స్మృతులు బ్రాహ్మీ ముహూర్తే ఉత్థాయ అనేటటువంటి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాయండి. బ్రహ్మ ముహూర్తంలో లేవాలి అనేటటువంటిది. బ్రహ్మ ముహూర్తం అంటే ఎప్పుడు అనేది వస్తుంది కదా, సూర్యోదయానికంటే ముందు అనేది చెబుతూ ఉన్నారు. రాత్రి కాలంలో చిట్ట చివరి భాగాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు అని. అంటే సూర్యోదయానికి ముందే, సూర్యోదయానికి ముందు 2 గడియల కాలం అని బ్రహ్మ ముహూర్తాన్ని చెబుతారండి. 2 ముహూర్తాల కాలము అని కూడా చెబుతారన్నమాట అండి.
అంటే ఉదాహరణకు 6 గంటలకు సూర్యోదయం అయితే 4:30 నుండి 6 గంటల వరకు బ్రహ్మ ముహూర్తం ఉంటుంది. అందులో మళ్ళీ సూర్యోదయానికి అరగంట ముందు అంత శ్రేష్టం కాదు. కావున సూర్యోదయానికంటే అరగంటకు ముందు ఉన్నటువంటి ఒక గంటన్నర కాలం మీరు బ్రహ్మ ముహూర్తంగా తీసుకోవచ్చు. అంటే సూర్యోదయం 6 గంటలకు అయితే కనుక ఇంచుమించుగా 4:15, 4:30 నుండి 5:30 వరకు మనం బ్రహ్మ ముహూర్తంగా తీసుకోవాలి. సర్వశ్రేష్టమైనటువంటి ముహూర్తం. మీకు పర్యావరణంలో కూడా మనం చూసుకుంటే స్వచ్ఛమైనటువంటి ఆక్సిజన్ ఉంటుందండి. చాలా స్వచ్ఛంగా ఉంటుంది. మీకు పైగానండి ఆ యొక్క కాలం మనకంటే పశుపక్షాదులకు ఎక్కువ తెలుసు. ఆ సమయంలోనే పక్షులు అలా లేచి కిలకిలా రావాలు మనకి వినిపిస్తుంది. కరెక్ట్. అదేవిధంగా కోడి మొదలైనటువంటి జీవులు, ఆవు, ఇవన్నీ చైతన్యం అయిపోతాయి, యాక్టివ్ అయిపోతాయి. ఈ జీవులన్నీ కూడా. దాని పేరే బ్రహ్మ ముహూర్తం అండి. బ్రహ్మ అనే శబ్దం ఎక్కడ చూసినా కూడా విద్యా సంబంధమైనది అని దృష్టిలో పెట్టుకోండి. బ్రహ్మవృక్షం అని చెప్పాను నేను ఇందాక. అంటే మేధ, శ్రద్ధ, మేధాశక్తినిచ్చేది, శ్రద్ధనిచ్చేది, చైతన్యాన్ని ఇచ్చేది. ఈ విధంగా మనం చూసుకున్నప్పుడు బ్రహ్మ ముహూర్తం కూడా మనకు మేధాశక్తిని పెంచడానికి మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. బ్రహ్మ ముహూర్తంలో మనం పీల్చుకునేటటువంటి ఆక్సిజన్ కూడా మనకు చాలా మంచి ప్యూర్ ఆక్సిజన్ వస్తుంది అని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయండి. అలాగే బ్రహ్మ ముహూర్తంలో వర్జ్య దుర్ముహూర్తాలు, రాహుకాలాలు ఉండవు. ఇది అసలైనటువంటి రహస్యం అండి. మీకు రాహుకాలమైన, వర్జ్యమైన, దుర్ముహూర్తమైన సాధారణంగా మీకు పగలు రాత్రి ప్రారంభం వరకే ఉంటాయండి. బ్రహ్మ ముహూర్తంలో ఉండవు. కావున బ్రహ్మ ముహూర్తం అనేది సర్వశ్రేష్టమైనటువంటి ముహూర్తంగా పెట్టడం జరిగిందండి. బ్రహ్మ ముహూర్తానికి సంబంధించి చాలా కథలు మనకు ఉంటాయి. కుక్కుటేశ్వర స్వామి అని పిఠాపురంలో ఉంటుంది, ఆయన కథ. ఈ విధంగా మనకు బ్రహ్మ ముహూర్తం అంత శ్రేష్టమైనది. బ్రహ్మ ముహూర్తంలో చేసేటటువంటి పనులు చాలా పాజిటివ్గా పూర్తవుతాయి, చాలా సానుకూలంగా పూర్తవుతాయి. నేను చాలా మంది ఇళ్లలో చూశాను ఇది. ఎన్నాళ్ల పాటు మా అమ్మగారు, మా అమ్మమ్మ, నేను ఇంతమంది మనసులో ఉండిపోయిన ప్రశ్న. నేను ఎంతోమంది ఇళ్ళని చూస్తాను, చక్కగా నీట్గా పెట్టుకుంటారు వాళ్ళు. అంటారు చాలా నీట్గా పిల్లల్ని అన్నింటినీ చాలా నీట్గా చూసుకుంటారు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. ఎవరైతే ఇంటిని నిజంగా అసలు కనీసం గుమ్మంలో ముగ్గు పెట్టరో, లేదు ముగ్గు సంగతి వదిలేయండి, కబోర్డ్స్ ఎలా పెడితే ఎలా పెడతారు, కిచెన్ ఎలా పెడితే ఎలా ఉంచుతారు, వాళ్ళ ఇంట్లో చూస్తేనేమో శుభ్రంగా డబ్బులు ఉంటాయి. మా అమ్మ అంటూ ఉండేది, మొత్తం క్లీన్ చేసేకి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అంటూ. సో ఇదేమిటి అసలు? చక్కగా లక్ష్మీదేవి ఉండాలంటే నీట్గా ఉండాలంటారు, బట్ నీట్గా ఉన్న ఇళ్లలో చాలా మంది ఇళ్లలో డబ్బు లేనిది నేను చూశాను. దీన్ని ఎలా చూడాలి నేను? ఉదాహరణకండి, ఐశ్వర్యం అంటే డబ్బు మాత్రమే కాదు, ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి. అష్టైశ్వర్యాలు అంటాం. కోట్ల ఆస్తి మీ దగ్గర ఉంది, మీకు సంతోషం లేదు, ఉపయోగం ఏమిటి చెప్పండి? కరెక్ట్. మనశ్శాంతి లేదు, సంతోషం లేదు. అంటే మన దగ్గర కరెన్సీ ఉంటేనే ఐశ్వర్యం అని మనం భావిస్తున్నాం. ఇది మొట్టమొదట తప్పండి. ఒక పూరి గుడిసెలో జీవించేటటువంటి వ్యక్తి, రోజు కూలీతో జీవించేటటువంటి వ్యక్తి చాలా సంతోషంగా ఉండడం చూసాం మనం. అంటే నా దృష్టిలో ఐశ్వర్యం అంటే సంతోషం, ఐశ్వర్యం అంటే మనశ్శాంతి. కావున కరెన్సీ ఉంటేనే లక్ష్మి అనుగ్రహం ఉంది అని మనం భావించకూడదండి. మన ముఖంలో కనుక మనస్సు నుండి వచ్చేటటువంటి చిరునవ్వు కనుక ఉంటే లక్ష్మి మనతో ఉన్నట్టు లెక్క. అద్భుతం. ఆరోగ్యం ఉంటే లక్ష్మి మనతో ఉన్నట్టు లెక్క. ఆనందం ఉంటే లక్ష్మి మనతో ఉన్నట్టు లెక్క. సుఖంగా నిద్ర పడితే లక్ష్మి మనతో ఉన్నట్టు లెక్క. బంధాలు, బిడ్డలో లేకపోతే తల్లి, తండ్రి, భార్య, భర్త చక్కగా అందరూ కూడా ఒకరి మీద ఒకరు ప్రేమ కురిపించుకుంటూ ఉంటే ఐశ్వర్యం ఉన్నట్టు లెక్క. నిజంగానండి డబ్బే మనకు జీవితానికి ముఖ్యము అని అంటే కనుక డబ్బున్న వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉండాలి. డబ్బున్న వాళ్లకు మృత్యు ఉండకూడదు, డబ్బున్న వాళ్లకు అనారోగ్యం ఉండకూడదు. ప్రపంచంలో డబ్బు కంటే విలువైనవి చాలా ఉన్నాయి కదండి. కావున మొట్టమొదటిగా నేను చెప్పేది ఏంటంటే ఐశ్వర్యాన్ని డబ్బుకి పరిమితం చేయకండి, మొట్టమొదటి విషయం. ఇక రెండవది, రోజు లక్ష్మీ పూజ చేస్తారు, రోజు ఇల్లంతా శుభ్రం చేసేస్తారు, అన్నీ పాటిస్తారు,
డబ్బు లేదు. వాళ్ళు చూస్తే ఏమీ చేయరు, వాళ్ళ దగ్గర డబ్బు ఉంది. దీనికి ఏమిటి కారణం? ఉదాహరణకండి, మీ అకౌంట్లో ₹1,00,00,000 ఉన్నాయి, నా అకౌంట్లోనేమో ₹1,00,000 ఉన్నాయి. నేనేం చేస్తున్నానంటే రోజు నేను కష్టపడి మళ్ళీ మళ్ళీ సంపాదించుకుంటున్నాను. నా అకౌంట్లో ₹1,00,000 ఉన్నా నేను రోజు 1,000 2,000 సంపాదించుకుంటున్నాను, అకౌంట్లో వేసుకుంటున్నాను. దానివల్ల అకౌంట్లో ఉన్న డబ్బుని ఖర్చు పెడుతున్నాను, కొత్త డబ్బును దాంట్లో వేస్తున్నాను నేను. కానీ మీరేం చేస్తున్నారంటే మీ అకౌంట్లో ₹1,00,00,000 ఉన్నాయి, మీరు ఖర్చు పెడుతున్నారు కానీ మీరు కొత్త డబ్బును దాంట్లో వేయటం లేదు. ఎవరి అకౌంట్ తొందరగా ఖాళీ అవుతుందండి? ₹1,00,00,000 ఉన్నవాడిదే. ₹1,00,00,000 ఉన్న వాడి అకౌంటే ఖాళీ అవుతుంది. అంటే డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఎవరెవరైతే వాళ్ళు ఏమీ చేయకపోయినా వాళ్ళ వద్ద ఉన్నాయి అని అంటే వాళ్ళు కొంతకాలం వరకు వాళ్ళకు ఉంటుందండి. వాళ్ళు పూర్వజన్మలో వాళ్ళు చేసుకున్నటువంటి కొంత కర్మ ఈ జన్మలో వాళ్ళు ఏమీ చేయకపోయినా కూడా కొంతకాలం వరకు వాళ్లకు డబ్బుని ఇస్తుంది. అంటే వాళ్ళ అకౌంట్లో ఆ యొక్క పుణ్యకర్మ ఉంది కొంత. చాలా ఉంది, వాళ్ళు పూర్వజన్మలో ఎంత చేశారో తెలియదు, చాలా అసలు ఎంత ఉంది. అది ఖర్చు అయ్యేంత వరకు వాళ్ళు ఏ పూజ చేయకపోయినా ఏ ఆచారమో పాటించకపోయినా వాళ్ళ వద్ద డబ్బు ఉంటుంది. ఎన్నాళ్ళ నుంచో ఎంతమంది మనసులోనో ఉన్నది ఈ రోజు నాకు సమాధానం దొరికింది. అదే ఒకవేళ అండి మనలాంటి వాళ్ళు చాలా మంది ఎంత చేస్తున్నా కూడా రావటం లేదనుకుంటారు. వీళ్ళ అకౌంట్ మైనస్ బ్యాలెన్స్లో ఉంది. వీళ్ళు సంపాదించుకుంటున్న పుణ్యం ఆ మైనస్. ఉదాహరణకండి, బ్యాంక్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే మైనస్ బ్యాలెన్స్లోకి వెళ్తుంది. మైనస్ బ్యాలెన్స్ అలా అవ్వగా మీరు ఒక ₹1,000 ఇస్తే మొత్తం ఖాళీ అయిపోతుంది. అంతే కదండి. కావున వీళ్ళంతా కూడా ఆ రకమైనటువంటి వాళ్ళు. పాపం వీళ్ళ అకౌంట్లో పుణ్యం బ్యాలెన్స్ లేదు. వీళ్ళు సంపాదించుకుంటున్నది వీళ్ళ గత జన్మల్లోనో ఈ జన్మలో చిన్నప్పుడో వీళ్ళు చేసినటువంటి పాపకర్మల్ని కడగడానికే అయిపోతుంది. అలాగని చేయడం మానకూడదండి. మీరు అలా చేస్తూ 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 ఉంటే, ఉదాహరణకి ఒక ఇల్లు ఉంది, ఇప్పుడు మీ స్టూడియో ఉందండి, రోజు తుడుస్తారు, రోజు తడిబొడ్డు పెడతారు, ఎంత నీట్గా ఉందో చూడండి. అలా కాకుండా పక్కన ఏదో పని చేస్తున్నటువంటి బంగళాకి వెళ్ళారు అనుకోండి, మొత్తం దుమ్ము ధూళి ఉంటుంది. మీరు ఒక్కసారిగా వెళ్ళి దాన్ని శుభ్రం చేయాలంటే మీకు ఎంత సమయం పడుతుంది చెప్పండి? రోజు చేసే ఈ స్టూడియో ఎంతసేపట్లో క్లీన్ చేస్తారు? చాలా రోజులుగా పాడుబడిపోయి ఉన్నటువంటి ఒక బంగళాన్ని క్లీన్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? చాలా టైం పడుతుంది కదండి. కావున ఈ విధంగా రోజు పుణ్యం చేసుకునేటటువంటి వాళ్లకు ఫలితం రావడం అనేటటువంటిది ఒకానొక సందర్భం తర్వాత అయినా వస్తుంది. అలా కాకుండా ఉన్నదంతా ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, అందులో పాడుబడ్డట్టు ఒక దుమ్ము ధూళి చేరిపోయి ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు శుభ్రం చేసుకోవాలంటే చాలా కష్టపడాలి. అద్భుతం. అవునా? వీళ్లకు డబ్బు వచ్చినా రాకపోయినా వీళ్ళు కర్మ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. వీళ్ళు ఇంటిని రోజు శుభ్రం చేసుకుంటూ వెళ్ళిపోవాలి, లేకపోతే పేరుకుపోతుంది, దుమ్ము ధూళి పేరుకుపోతుంది. అప్పుడు ఒక్కసారిగా చేయడం మీ వల్ల కాదు. వాళ్ళంటే కనుక వాళ్ళు ఏమిటి ఇప్పుడు బాగానే ఉంది కదా అని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఒక్కసారి వాళ్లకు ఆ కర్మ క్షేమైపోయి అకౌంట్ ఖాళీ అయిపోయిందంటే ఇంక ఎవ్వరూ వాళ్ళని లేపలేరండి. ఇది కేవలం కర్మ సిద్ధాంతాన్ని దృష్టిలో పెట్టుకుంటే మనకు అర్థమవుతుంది. ధన్యోస్మి. చాలా అద్భుతంగా జరిగింది ఎపిసోడ్ మాత్రం. జన్మలో మర్చిపోలేను. ఇప్పటివరకు చేసిన ఎన్నో ఇంటర్వ్యూల్లో ఇది కూడా కలిసి ఆ జన్మధన్యం చేశారు. చాలా చాలా సంతోషం. మరో ఎపిసోడ్ ఆల్రెడీ ప్రశ్నలు సగమే అయ్యాయి, ఇంకా ఉన్నాయి. నెక్స్ట్ ఎపిసోడ్లో తప్పకుండా మళ్ళీ మాకు ఒక అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మంగళం మహాపురుష.